श्रीशैलेशदयागात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् आस्पदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्त्वधिकैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयगास्तनजाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमामि मूर्धना भूतं तरस्य मकताप्य भट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. எம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானால் வளர்த்த அந்த செயலறிகைக்கார். శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు ఆచార్యులు అవతారం అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటారు. భగవంతుడు అవతారం కన్నా భాగవతాల అవతారం చాలా ప్రధానంగా పెట్టుకుంటారు. ఎందువల్లంటే ఆ భగవంతుడిని మనకు చూపించేదే ఆళ్వార్లు ఆచార్యులు. అందువల్ల ఆ ఆళ్వార్లు ఆచార్యులు అవతార క్రమమేమి, వాళ్ళు ఎట్లా అవతారం చేశారు, ఏ మాసం ఏ నక్షత్రంలో అవతారం చేశారు, ఏ దివ్య దేశంలో అవతారం చేశారు, అదంతా మనకు తెలిపించాలా అనే ఒక అభిప్రాయంతో స్వామి విశదవాక్షికామణి అయిన మనవాళ మాముని దాన్ని ఒక గ్రంథంగా ఉపదేశరత్నమాలగా అనుగ్రహించారు. అది ఇంత తెలుసుకునే దానివల్ల ఏం స్వామి, ఆళ్వార్ల అవతారం తెలుసుకున్నాను, నక్షత్రాలు తెలుసుకున్నాను, వాళ్ళ దివ్య దేశాలు తెలుసుకున్నాను, దానివల్ల నాకేం ప్రయోజనం, నాకేం ఫలితం దొరుకుతుందంటే ఆత్మ ఉజ్జీవనం దొరుకుతుంది. మనం ఏదేదో తెలుసుకుంటున్నాం, ఏది లాభం లేదు, ఒక ప్రయోజనం లేదు. ఆళ్వార్లు ఆచారాల గురించి తెలుసుకున్నామంటే ఇంకా అయితే భగవంతుడి కన్నా వీళ్ళని తెలుసుకునేంత చాలా గొప్పతనం అని సంప్రదాయం చెప్తుంది. అందువల్ల అది తెలిపించాలని చెప్పి ఉపదేశ రత్నమాల అనే గ్రంథం అనుగ్రహించారు. దాంట్లో పేటికా భావం ఇప్పుడు మనం చూడాల్సింది 38వ పాసురం. எம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானால் வளர்த்த అంద చేయలరికైకా అని చెప్పి. అయితే దీనికి ముందు మొదట పాసరం ప్రారంభించి 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నిట్టై అంటారు. అట్టయితే ఆళ్వార్లనే 2 రకాలుగా మనం తీసుకున్నాం. చరమ పర్వ నిట్టై, ప్రథమ పర్వ నిట్టై. భగవంతుడే దేవుడు, భగవంతుడే ఆచార్యుడు అనే ఒక స్థితిలో ఉండేటోళ్ళు ఆళ్వార్లు ఒక పక్కగా పెట్టేశాము. కాదు, ఆళ్వార్లే ఆచార్యులు, ఆచారులే ఆచార్యులు అని చెప్పి ఒక స్థితిలో ఉండేటోళ్ళని దాన్ని ఒక పక్క పెట్టేశాము. ఆ భగవంతుడే దేవుడిని తెచ్చేది ప్రథమ పర్వ నెట్టాయి, ఆళ్వార్లే ఆచారం పెట్టుకునేది చర్మ పర్వ నెట్టాయి. అప్పుడు ప్రథమ పర్వ నెట్టాకని మొదట పాసరం ప్రారంభించి 20వ పాసరం దాకా ఆ వైభవాన్ని పూర్తిగా మనకి అనుగ్రహించారు మనవాళ్ళ మామని. దాంట్లో ఆళ్వార్ల వైభవం పూర్తిగా చూపించాడు. దాని తర్వాత 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా చర్మ పర్వ నెట్టాయి. అట్టయితే చర్మ పర్వ నెట్టాయి అంటే ఏమి, ఆళ్వారులే ఆచారులు, ఆచారులే నాకు దేవుడు అని ఉంటారు కదా. తేవు మట్టరియేం కురుగూర్ నంబి పావినిన్నెసై పాడిత్తిరివనే అని చెప్పి మదనగవి ఆళ్వ స్థితి ఏమి. దాని తర్వాత చూడికొడుత నాచ్యార్ గోదాదేవి ఆమె స్థితి అని. ఇది 2 ఆళ్వార్లు కాకుండా ఆ ఆళ్వార్లు గోష్ఠిలని స్వామి ఎంబెరుమానాన్ని చేర్చారు.
అట్లయితే ఆయన ఏమి చర్మపరమైన నిట్టరినే ఉన్నాడు కదా. అందువల్ల వాళ్ళు ముగ్గురు కోసం 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా అనుగ్రహించాడు. దాని తర్వాత ఇదంతా ఏంది, చర్మపరమైన నిట్టకుండా పాసురాలు, వాళ్ళ వైభవాలు ఏమి, వాళ్ళ అవతార క్రమం ఏమి, వాళ్ళు అవతారం చేసిన మాసాలు ఏమి, అదంతా చెప్పాడు. దాని తర్వాత ఇదంతా ఎంతవరకు 30వ పాసనం దాకా, 29వ పాసనం దాకా. దాని తర్వాత 30వ పాసనం నుంచి 33వ పాసనం, 30వ పాసనం నుంచి 33వ పాసనం 4 పాసనాలు. ఈ 4 పాసనాల్లో ఆళ్వార్లు అవతారం చేసిన స్థలాలు, దివ్య దేశాలు, ఆ దివ్య దేశాలు మహాత్మ్యం, ఏమేం దివ్య దేశము, ఆ దివ్య దేశం మహాత్మ్యం పూర్తిగా చెప్పాడు. ఇది 30వ పాసనం నుంచి 33వ పాసనం దాకా. దాని తర్వాత 34వ పాసనం నుంచి 38వ పాసనం, ఇప్పుడు మనం చూడాల్సింది 38వ పాసనం. ఎంబెరుమాన దర్శనం ఎన్నేగిదற்கு నంబెరుమాల్ పేరిట్టు నాటి ఇస్తారు. ఈ 38వ పాసనం దాకా 5 పాసరాలు. 5 పాసరాలు వ్యాఖ్యాతాలు ఆ కాలంలో ఒకరికొకరు ఎట్లా ఉపదేశం చేసుకున్నారు అంటే, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారం ఉపదేశం చేసుకున్నారు కదా. ఆ ఉపదేశాన్ని స్వామి రామానుజుల అనుగ్రహం వల్ల ఏమైందంటే అదంతా దిద్దుబాటు చేసి అందరికీ ఇవ్వాల. ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు కాదు, అందరికీ ఇవ్వాలని చెప్పి ఎంతవరకు 38వ పాసరం దాకా చెప్పాడు. అయితే ఇంకా మనం 38వ పాసరం పూర్తిగా చూడాలి. చాలా రోజులు అయిపోయింది, ఒక నెల రోజులు అయిపోయింది మన కాలక్షేపం చేసి. అందువల్ల అయితే దానికి ముందు ఈ 38వ పాసరం మనం స్టార్ట్ చేసాము. దాంట్లో ఏమేమి అవతారంగా చెప్పాలనో చెప్పేశాము, అదంతా అనుభవించాము. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం కానీ అనుభవించాలా, అది పూర్తి అయిపోయిందంటే ఒక ప్రకరణం పూర్తి అవ్వద్ది. అటైతే 1వ పాసరం నుంచి 20వ పాసరం దాకా ఒక క్రమం, అది ప్రథమ పర్మనెంటే. 21వ పాసరం నుంచి 29వ పాసరం వరకు చర్మ పర్మనెంట్, అది ఒక క్రమం. దాని తర్వాత 30వ పాసరం నుంచి 33వ పాసరం దాకా ఆళ్వార్ల అవతార స్థలాలు, వాళ్ళు ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారు అది చెప్పాడు, అది ఒక క్రమం. దాని తర్వాత 30వ పాసరం నుంచి 34వ పాసరం నుంచి 38వ పాసరం దాకా 5 పాసరాలు. 5 పాసరం వాళ్ళు కాగా వ్యాఖ్యాత వచ్చి ఒక్కొక్కరు ఒక ఆచారం ఒక శిష్యుడు ఈ ప్రకారం ఉన్నారు కదా. అదంతా ఆ క్రమం అంతా తీసేసి ఎంబెరుమాన దర్శనం అని చెప్పాడు. ఇది కేటికా భాగం 38 దాకా. 39 నుంచి 49 దాకా క్రమం రాబోతుంది. అది 39 వచ్చినప్పుడు అది ఏం క్రమం అనేది చెప్తాను. ఇప్పుడు 38వ పాసనం ఎంబెరుమాన దర్శనం అనే ఒక పాసనం. ఈ పాసనం ఈ సిద్ధాంతం అనేది అయితే దీన్ని చాలా సూచించాం. అయితే దీనికి మీరు మర్చిపోయి ఉంటారు. ఈ రికార్డింగ్ గురించి మీరు విన్నారంటే చాలా బాగుంటుంది. చాలా సూచించాం దీంట్లో. సూచించాం అంటే ఎందుకోసం ఎంబెరుమానార్ దర్శనం పెట్టారు. ఈ ఎంబెరుమానార్కు ముందు నాదమని ఉండారు కదా, అలవంతారు ఉండారు కదా. ఎందుకు చెప్తా, ఆళ్వారే ఉండారే, ఆళ్వార్ దర్శనం పెట్టిండొచ్చు. సరే స్వామి, ఆళ్వార్ క్రమం వేరే కాదు స్వామి, ఆచార్యులు కదా వీళ్ళు వ్యాఖ్యానంతో అనుగ్రహించారు, వాళ్ళే కదా ప్రబలం చేశారు, వాళ్ళే కదా దీన్ని పూర్తిగా ఒక్కొక్క తాగు పోయి సంప్రదాయం పూర్తిగా చెప్పారు. అందువల్ల ఆచారం అంటే అప్పుడు ఆచారం మొదట ఆచారం నాదమణి కదా, నాదమణి దర్శనం అని పెట్టిండొచ్చు. పెట్టల. ఎంబెరుమాన రామానుజుల వారి దర్శనం పెట్టారు. ఎందుకు స్వామి, ఇదా మనం చూడాలి. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏమంటే ప్రభక్తి శాస్త్రాన్ని మనకు తెలిపించాల. ఇదా రామానుజులు చేసిన పెద్ద కైంకర్యం అంటే ప్రభక్తి శాస్త్రం. శాస్త్రం 2 చెప్తుంది. ఒకటి సాధ్యోపాయం అనే భక్తి యోగ శాస్త్రం, ఇంకోటి సిద్ధోపాయం అనే ప్రభక్తి శాస్త్రం, శరణాగతి శాస్త్రం. ఈ శరణాగతి శాస్త్రం చెప్పడానికి కోసం, అది తెలిపించడానికి కోసం భక్తి శాస్త్రాన్ని మొదట పెట్టాడు స్వామి రామానుజుల వారు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను. ఏదో ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువుకి మూత పెట్టుకోవాలా, దాన్ని ఒక బాక్స్లో పెట్టుకోవాలా, అట్టయితే
దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. అదే బెరగం కోయిల్ ఉంటుంది, గుళ్ళంతా ఉంటుంది. గుడిలో ప్రకారాలు ఉంటుంది, గోడలంతా ఉంటుంది. బయట గోడలు ఉంటుంది, లోపల గోడలు ఉంటుంది. బయట గోడలు అనేది భక్తి శాస్త్రం. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా అనే ఒక ప్రభక్తిని ఇంకా లోపల తీసుకుపెట్టి అప్పుడు దానికి ఒక గోడ పెట్టిందిదా ప్రభక్తి శాస్త్రం. అట్లయితే మొదట భక్తి శాస్త్రం ఇచ్చారు స్వామి రామానుజుల వారు. ఇచ్చిన తర్వాత ఇది నెల వల్ల కాదు, అది కాకుండా అది అధికృత అధికారం, అందరూ చేయను కాదు, ముఖ్యంగా స్త్రీలు వల్ల చేయను కాదు. స్త్రీలకి భక్తి శాస్త్రం భక్తి శాస్త్రం అనుష్ఠానం తీసుకురావచ్చు అంటే శాస్త్ర సమ్మతం కాదు. శాస్త్రం అందువల్ల అది భక్తి శాస్త్రం కాదని తెలుసుకొని దాని తర్వాత ప్రభక్తి శాస్త్రానికి వస్తాడని చెప్పి పెట్టాడు. అందువల్ల అందువల్ల మొదట శ్రీభాష్యమేమి, వేదాంత సంగ్రహమేమి, అదే ప్రకారం వేదాంత గ్రంథాలేమి, దీనికంతా భక్తి శాస్త్రంగా పూర్తిగా చెప్పాడు. అయితే శరణాగతి శాస్త్రం అనేది ఎక్కడ పెట్టే చేసిన 3 గ్రంథాలు చేసాడు. గద్యత్రయం, ఆ గద్యత్రయంలో శరణాగతి శాస్త్రం పెట్టాడు. మొదట చేసిందంతా భక్తి శాస్త్రమే. ఎందువల్లంటే అది చూసుకొని రాణి ఇట్లా వచ్చిన తర్వాత చేసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు అది ఉంది. నంబేరమాన్ పెయరెట్టి నాటి వైతార్. అట్లయితే ఏంటంటే ఆయన స్థాపనం చేసినట్ట ఈ సిద్ధాంతం ఎంబెరమానార్ దర్శన సిద్ధాంతం అని చెప్పి స్థాపించాడు. స్థాపించింది ఎవరు? నంబెరుమాల్. ఇది ఎవరో నాదముని చెప్పల, ఆలవందారు చెప్పల, నమ్మాళ్వారు చెప్పల, స్వామి నంబెరుమాల్, శ్రీరంగ నంబెరుమాల్ ఉన్నారు కదా, ఆయన స్థాపించిన ఎంబెరుమానార్ దర్శనం ఉండటం చెప్పి. అయితే ఈ సంప్రదాయానికి మొదట ఆచార్యుడు ఎవరుంటే నాదముని. కొంచెం నిదానంగా వినండి, అప్పటికంటే చాలా రోజులు అయిపోయింది. మొదట ఆచార్యుడు నాదముని. అయితే నాదమునికి ముందే నమ్మాళ్వారు ఉన్నారు. ఆయన ఏం తిరువృత్తం, తిరువాదిర్యం, పెరిగి తిరువందాది, తిరువామణి అని 4 పాత్రలను అనుగ్రహించేసిపోయాడు. దాని తర్వాత నాదముని వచ్చి ఆ నమ్మాళ్వారి దగ్గరపై ఆయన తిరుడి పట్టుకొని 4000 పాత్రలను పూర్తిగా తెలుసుకున్నాడు. నాదముని కాలం అయిపోయిన తర్వాత ఆలవందార్ ఏం చేసింటే ఆయన ప్రధానంగా వండుకొని ఈ సంప్రదాయాన్ని బాగా పెంచాడు. నాదముని మొదట పెంచాడు. ఇంకా దాని ప్రకాశం చేసింది ఎవరంటే ఆలవందార్. ఆయన అనుగ్రహం వల్లదా రామానుజులు వారే సంప్రదాయంకి వచ్చేవారని తెలుస్తున్నాం. ఆముదల్వన్ ఇవనెండు తంతేற்றி ఎన్ నాముదల్ వందు పుగుందు నల్లిన్ కవి ఆళ్వార్ పాసురం. ఆముదల్వన్ అని అక్కడ కాంచి తెవ పెరుమాళ్ సన్నిధిలో కటాక్షం చేస్తాడు. ఎవడు? ఆలవందార్. రామానుజుల వారిని చూసి, అప్పుడు రామానుజుల వారికి ఆలవందార్ తెలవదు. అయినా కూడా తిరుక్కర్చన ద్వారా ఆయన చెప్పటం, ఇదిగో అక్కడ ఉన్నాడు తెల్లగా, బాగా పొడుగ్గా వండుకొని బాగా తేజస్తో ఉంటాడు, అతనే ఇలయాళ్వారు చెప్తారు. అప్పుడు రామానుజన్ పేరు లేదు. ఆ ఇలయాళ్వారిని కటాక్షిస్తున్న ఆ ముదల్వనాం అంటారు. అటైతే ఈయనే ప్రధానంగా ఈ దర్శనానికి ప్రవర్తకాచార్యుడిగా రావాలని చెప్పి అప్పుడు కటాక్షం చేస్తాడు. ఈ కటాక్షాన్నిగా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు గురు స్వామి రామానుజు వారు. ఏం చెప్తారంటే ఈ ప్రకారం యత్కటాంబోధ అక్తాయ విశ్వత్తాన అశేష కల్మషగా వస్తుతాముపయాతోకం యామునేయం నమామికం అని చెప్పి, ఆ కటాక్షం లేదంటే నేను ఏం చేయిస్తాను, నా వల్ల ఏం చేయలేరే, నేను అవస్తుగా ఉన్నాను, నన్ను వస్తుగా చేసింది ఎవరంటే ఆ ఆలవందారు చేసేది చెప్పి రామానుజు వారు అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాడు. ఆ ప్రకారం ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. ఇది ఆయన చేసుకొచ్చాడు. అది కాకుండా స్వామి కూరత్తాడు వారు ఒక శ్లోకం చేశాడు. లక్ష్మీనాథ సమారంభం నాథజామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ చేసి అప్పుడు నాదమని ప్రారంభించి అదిగా లక్ష్మీనాథ సమారంభం, లక్ష్మీనాథుడు ప్రారంభించి నాథ యామున అని వాళ్ళని మధ్యంగా పెట్టుకొని అస్మదాచార్య పర్యంతం, నా ఆచార్య పర్యంతం సంప్రదాయం చెప్పి వాళ్ళే ప్రారంభం చేశాడు. అయితే ఈ 4000 దివ్య ప్రబంధాన్ని తీసుకుందే ఎవరు? నాదముని.
అట్లాంటి నాదముని కదా, ఆ నాదముని ఎంతనో స్తోత్ర పాఠాలు చేశాడు, ఎంతనో స్తోత్రాలు చేశాడు. అక్కడక్కడ వ్యాఖ్యానంలో ఇది నాదముని శ్రీ శక్తిని వస్తే, అయితే ఒక్కడు కూడా మనకి ఇప్పుడు దొరకల. నాదముని స్తోత్రాలతో చాలా చేశాడు, ఒకడైనా మనకి దొరికిందంటే ఒకటి కూడా దొరకలేదు. అయితే ఆలవందరు అనుగ్రహించిన స్తోత్రాలతో మనకు దొరుకుతుంది. స్తోత్రరత్నం, చతుశ్లోకి, ఇదంతా దొరుకుతుంది. దాని తర్వాత వేదాంత గ్రంథంగా ఉండే చిద్దిత్రయం, ఇదంతా వేదాంత గ్రంథం. ఆ వేదాంత గ్రంథంగా ఉండే చిద్దిత్రయం అది దొరుకుతుంది. దాని తర్వాత గీతకి, భగవద్గీతకి 32 శ్లోకంలో గీతార్థ సంగ్రహం అనుగ్రహించాడు, అది కూడా దొరుకుతుంది. ఇదంతా మనకి దొరుకుతుంది. అయితే అట్టయితే సంప్రదాయంలో మొదట గ్రంథ నిర్మాణం చేసింది ఎవరంటే ఆలవంద. అప్పుడు ఉయ్యకొండ, మనక్కాల నంబి, నాదముని వీళ్ళంతా చేయలేదా? చేశారు, మనకి దొరకల. మన దుర్భాగ్యం, మనకు దొరకల. వాళ్ళు ఎంతనో గ్రంథాలు చేశారు, అది ఏదైనా మనకు దొరికిందంటే ఏదే దొరకల. నాదముని అక్కడక్కడ చేసుండాడని వ్యాఖ్యానంలో అక్కడక్కడ చెప్పారు పెద్దవాళ్ళు, మనకి ఎత్తెత్తి ఆ శ్లోకాన్ని ఎత్తెత్తి చూపిస్తారు. ఆ శ్లోకం ఒకటే దొరకద్ది, ఆ గ్రంథం దొరుకుతుందంటే లేదు, అయితే దొరకలేదు. ఎందుకని చెప్తున్నంటే అంత దొరకలేదు. అప్పుడు సంప్రదాయ గ్రంథాలన్నీ దొరకల. అయితే వాళ్ళుగా స్టార్ట్ చేశారు, ఈ సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది. అప్పుడైతే సంప్రదాయం ముందే ఉండదు, దాన్ని ప్రకాశం చేసింది నాదముని. అట్లా ఉన్నప్పుడు ఆ నాదముని దర్శనంని పేరు పెట్టాలి కదా స్వామి. ఇప్పుడు దానికే వస్తున్నాం. ఎంపెరుమానార్ దర్శనం. దర్శనం అంటే ఏంటి? సిద్ధాంతాన్ని పేరు. దర్శనం అంటే కన్నును ఒక అర్థం ఉంటుంది, దర్శనం అంటే సిద్ధాంతం ఒకటి ఉంటుంది, దర్శనం అంటే ఆ సంప్రదాయం ఒక అర్థం. ఇది ఎంపెరుమానార్ సంప్రదాయం, ఎంపెరుమానార్ సిద్ధాంతం అని చెప్పి పేరు. స్వామి, ఎంపెరుమానార్కు ముందు నాదముని ఉండారే. ఇంతటికి నాదముని సేవించిందే లేదు ఎంపెరుమానార్. ఆలవందారే సేవించింది లేదే, ఆలవందారే సేవించింది లేదే. అట్లా ఉన్నప్పుడు అప్పుడు నాదముని దర్శనం పెట్టి కావాలి కదా, అయితే పెట్ల. సరే నాదముని దర్శనం పెట్ల స్వామి రామానుజుల వారు రామానుజుగా కావటానికి ఎవరు ప్రధాన కర్త? ఆలవంద. ఆయన కదా కటాక్షం చేశాడు, ఆముదల్వన్ అని చెప్పి కటాక్షించాడు కదా. ఎక్కడ? దేవపెరుమాళ సన్నిధి కాంచీపురంలో. అట్లా ఆ కటాక్షం వల్ల రామానుజుల వారు రామానుజులు అయ్యారు. అందువల్ల ఇది యామునాచారి దర్శనం, ఆలవంతార్ దర్శనం అని పెట్టి ఉండొచ్చు కదా. అయితే అది పెట్ల. వీళ్ళంతా రామానుజుల వారు ముందున్నవాళ్ళు, రామానుజుల వారు ముందున్నవాళ్ళు ఆలవందార్, రామానుజుల ముందు ఉన్నవాళ్ళు ఎవరు నాదముని. వీళ్ళంతా వాళ్ళ పేరు పెట్ల, ఆయనే కటాక్షి. అయితే ఎందువల్ల రామానుజుల పేరు పెట్టారు? రామానుజ దర్శనం అని చెప్పి. దీంట్లో ప్రధానం ఏమిటంటే పరసమృద్ధికే ప్రయోజనం, పరసమృద్ధైక్య ప్రయోజనం. అట్టయితే నీ నరకానికి పోయినా కూడా మిగతా వాళ్ళందరూ మోక్షానికి పోవాలా అనే ఒక అభిప్రాయం అనేది ఎంపెరుమానార్కి ప్రధానంగా ఉంది. నేను నరకానికి పోయినా కూడా మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? మోక్షానికి పోవాలా. సంప్రదాయం చల్లగా ఉండాల, చాలా ప్రధానంగా ఉండాల, ప్రకాశంగా ఉండాల, పరసమృద్ధి, అందరూ బాగుండాల. ఇది ఈయనకు ఉండే ప్రయోజనం. అంటే ఆయన గురించి ఆయన తెలుసుకునేలేదు. నేను ఎట్లా ఉండాలా, ఎలా ఉండాలా దాన్ని తెలుసుకోకుండా ఇంతటికి ఆయన పెద్ద వేదాంతి, సామాన్యుడు కాదు, శాస్త్రాన్ని పూర్తిగా అన్ని తెలిసి పెట్టుకున్న వేదాంతి. ఆ వేదాంతికి ఉంటే ఉన్నా కూడా నేను ఒక వేదాంతి, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు, చతుశాస్త్ర విద్వాన్ నేను అన్ని, ఆ గర్వం లేకుండా మిగతా వాళ్ళని బాగుండాలా ఆ ప్రేమ పెట్టుకున్నాడు కదా. మిగతా వాళ్ళు బాగా ఉండాలని ఒక ప్రేమ ఉంటేనే భగవంతుడికి అదే ప్రేమే, భగవంతుడికి అదే ప్రేమ. భగవంతుడి ప్రేమ ఏది? అందరూ బాగుండాల, అందరూ బాగుండాలనేది ఈశ్వరస్య సౌగార్థం. అందరూ బాగుండాలని ఎవరు తలుస్తాడు? భగవంతుడే. స్వామి, మన తల్లిదండ్రులు కూడా తలుస్తాడు ఈ జన్మలో. మేము దీనికి ముందు జన్మ ఆయన తల్లిదండ్రి కాదే, అట్టయితే తలవలేదని అర్థం. అది కూడా కాదు, కొన్ని తల్లిదండ్రులకే తండ్రియే తల్లియో
నీకు నా సొమ్ము ఇవ్వను ఓ, నువ్వు ఎక్కడ ఉంటావు పో అని చెప్పేస్తారు. కొన్ని తావులో ఏమవుతుందంటే పిల్లలు తండ్రి మీద కోపం చేసుకుంటారు, ఇదంతా జరుగుతుంది. అయితే ఈ తండ్రి ఉండడే చేలే కన్యரும் పెరించెల్వము నల్మక్కలం మేళా తాయి తందరియం ఎప్పుడు మన మీద కోపమే చేసుకో. ఇంతటికి మనం కోపం చేసుకుంటున్నాము. ఆయన ఎట్లంతా మాట్లాడాలో మాట్లాడతాము, ఆయన చెప్పింది ఒక్కటి కూడా చేయటం లేదు. అయితే పేరుకి ఆయన సొమ్ము ఆయన సొమ్ము ఆయన సొమ్ము చెప్తాము. ఆయన సొమ్ము ఆయన ఆయన చెప్పినట్టు వినాలి కదా, వింటుందంటే వినలేదు. సో వినలేదే ఇతను వదిలేస్తాము, ఇతను నాకు అక్కర్లేదని వదులుతున్నాడంటే ఇంకా మన వద్దు 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 అని తోస్తా ఉంటే కూడా దగ్గరికి వచ్చి ఏ టైం దొరకద్ది ఏ టైం దొరకద్ది, ఎప్పుడు వాడిని అంగీకారం చేసుకుంటాం, ఎలా తీసుకుంటాము ఆ ప్రకారం కాసుకొని ఉంటాడు. ఇది భగవంతుడు అభిప్రాయం. అదే అభిప్రాయం స్వామి రామానుజుల వారికి ఉంటుంది. అందువల్ల రామానుజు అదే అభిప్రాయం, అదే అభిప్రాయం. మిగతా వాళ్ళు బాగుండాలని చెప్పి ఇది ఏంటంటే మనమందరూ భగవంతుడు సొమ్ము. సొమ్ము పాడవచ్చా? పాడవకూడదు కదా. సొమ్ము పాడైపోయిందంటే ఎవరు? సొమ్ముకి ఎవరు? స్వామికి కదా. దానివల్ల నష్టమైపోద్ది. అందువల్ల సొమ్ము పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలా? సొమ్ము తీసుకుపోయి సొమ్ముకి కర్త ఎవరో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇవ్వాలి కదా. అదిదా స్వామి రామానుజులు వారు చేస్తున్నారు. మన అందరూ సొమ్ము, ఆ సొమ్ము స్వామికి ప్రీతిగా ఉండాలి కదా. అందువల్ల ఏం చేశాడు? ఆదిశేషుడిని పంపించాడు స్వామి. ఎవరు? శ్రీమన్నారాయణ. నువ్వు పోయి భూలోకంలో 200 సంవత్సరాలు ఉండి ఎద్దుబాటు చేసి అందరిని తీసుకురా అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత ఆయన ఈ లోకంలో వచ్చి ఏం చెయ్యాలో అదంతా చేసి ప్రతి ఒక్కరిని భగవంతుడి తెలుగులో తీసుకుపోయి చేర్పిస్తున్నాడు. దీనికోసంగా ఆయన ఉన్నాడు. దీని తర్వాత ఆయన వేదాంతము, దాని తర్వాత యోగము, దాని తర్వాత రహస్యము, దాని తర్వాత మధ్యలో ఏదేదో ఉంటుంది, అదంతా ఉంటుంది కదా. అదంతా ఆయనకు ఉన్నది, అదన్నీ ఆయన చేస్తాడు. అదన్నీ చేసినా కూడా ఆయనకి ఇదంతా పెద్ద ప్రభావమే కాదు. ఆయనకి ప్రభావం ఏదంటే స్వామి సొమ్ము స్వామి తిరువళ్ళ తీసుకుపోయి చేర్చాలి. అదిదా ఆయనకు ఉండే ప్రభావం. ఇన్ని రామానుజన్ ఉంటున్నారో చెప్తుంది. అద్భుతం செம்மை ராமானுஜன் என்மையால வந்த கற்பகம் கற்றவர் காமரசீலன் கருதறிய பற்பல் உயிர்களும் பல்லுலகு யாவும் பரணதன்னம் நற்பொருள் தன்னை నానిలత్తే వద్ద నాటిననే. ఒక్కొక్కడి ఆయన చేస్తా ఉంటాడు, ఒక్కొక్కడి ఆలోచిస్తాడు. ఆలోచించి చాలా అద్భుతమైన పని చేస్తాడు, చాలా చక్కైన పని చేస్తాడు. ఏంటంటే పరసమృద్ధి. கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ நித்தியம் మనం చెప్తాము. అడియాர்கள் వాడ, అరంగనగర్ వాడ, షడగోపన్ తంతమి నూల్ వాడ, కడల్ సూழ்ந்த మన్నులగం వాడ. అంటే ఏం చేసిన అర్థం? కడల్ అంటే ఏంది? సముద్రం. సముద్రం చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఈ లోకం ఉంటుంది. అప్పుడు చుట్టూ సముద్రం ఉండే ఈ లోకం ఉంటుంది కదా. ఈ లోకం పూర్తిగా బాగా చల్లగా ఉండాలని చెప్పి రోజు మనం చెప్తాము. శ్రీ వైష్ణవ అంతా చెప్తారు, వేరే ఎవరు చెప్పటం లేదు. వాళ్ళు నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నా బంధువులు బాగుండాలా అని అనుకుంటారు. కానీ లోకమంతా సుభిక్షంగా ఉండాలా అని ఏ మతాలన్నా చెప్తారో లేదు. మన మతమే, శ్రీ వైష్ణవ సంప్రదాయమే. ఎందుకంటే ఈ లోకం పూర్తిగా అతనికి శరీరంగా ఉంటది. జగత్ సర్వము శరీరంతే. ఈ లోకమే భగవంతుడికి శరీరం. అప్పుడు శరీరంగా ఉండేదాని వల్ల భగవత్ శరీరం చల్లగా ఉండాలి కదా, చక్కగా ఉండాలి కదా. అందువల్ల కడల్ సూழ்ந்த మండులగం నిత్యం చెప్తున్నాం కదా. అదేదా ఎవరు చేశాడు? స్వామి రామానుజులు వచ్చాడు. పరసముక్తి అది పూర్తిగా చేశాడు. అది ఎక్కడ స్వామి తెలుస్తుంది? ఆయన ఈ ప్రకారం అందరూ చల్లగా ఉండాలా, అందరూ మోక్షానికి పోవాలని ఎక్కడ చెప్పాడు? తిరుక్కోటి నంబిక దగ్గర మనకు తెలుస్తుంది. ఎట్టంటే ఆయన దగ్గర పోయాడు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 17 సార్లు పోయాడు. 18వ సారి ఆయన ఇచ్చాడు. ఇది చర్మశ్లోకార్థము తిరుమంత్రార్థం ఇచ్చాడు. అది తీసుకొచ్చి బయట తీసుకొచ్చి చల్లేశాడు. చర్మశ్లోకార్థాన్ని బయట చల్లేశాడు.
తల్లేసిన తర్వాత ఎవరికి చెప్పబాకని చెప్పాడు. ఇతను చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, నేను చెప్పిన మాట నువ్వు ఉల్లంఘనం చేసేవే, నీ నరకమే, రౌరవాది నరకానికి పోతావు రామానుజ నువ్వు అని చెప్తే, నేను నరకానికి పోయినా కూడా ఈ విన్నోళ్ళు అందరూ ఇక్కడికి పోతారు, మోక్షానందరికి పోతారే అని చెప్పాడు కదా. అదా పరసమృద్ధిని పేరు దానికి, దానిదా పరసమృద్ధిని పేరు. ఆ ప్రకారం ఈయన నరకానికి పోయేదని కూడా సిద్ధంగా ఉంటాడు. మనం మోక్షానికి పోవాలని, మనం మోక్షానికి పోవాలంటే ఆ నరకానికి పోవాలని నేను నరకానికి పోయేందుకు సిద్ధంగా ఉంటాడు కదా. అందువల్లదా నంబెరమాలు ఏం చేశాడు, ఇది అందరికి తెలిపించాలా, ఈ రామానుజుల వారికి ఇంత వైభవం ఉండాలి తెలిపించాలని చెప్పిదా ఎంబెరమానార్ దర్శనం అని చెప్పి దీనికి పేరు పెట్టాడు. ఈ సంప్రదాయానికి ఎంబెరమానార్ దర్శనమని నంబెరమాల్ పెయరెట్టు నాటి వైతార్ నంబెరమాల్ చెప్పారు. అందువల్ల స్థాపించింది ఎవరు, నంబెరమాల్. అది కాకుండా ఇంకోటి చెప్తాను, మన సంప్రదాయం విశిష్టాద్వైతం అంటాం. విశిష్టాద్వైతం, విశిష్ట అద్వైతం అంటారు. సరే స్వామి, ఈ పేరు ఎవరు పెట్టింది? రామానుజుల వారు పెట్టరా. రామానుజుల వారి కాలంలో విశిష్టాద్వైతం అనే పేరే లేదు, ఆ పేరే లేదు. దీనికి ఏం పేరు? రామానుజ సిద్ధాంతం. రామానుజ సిద్ధాంతం అంటే ఆయన కనిపెట్టేయడం కాదు, ఆయన ప్రబలం చేసాడు, ప్రకాశం చేశాడు. ఈ సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉండాలి, నిత్యంగా ఉండాలి. ఈ కాలంలో స్టార్ట్ అయింది, ఈ కాలంలో పూర్తి అవద్ది లేదు. ఇప్పుడు మనకి ప్రళయ కాలం ఒకటి ఉండదు, సృష్టి కాలం ఒకటి ఉండదు. అదే ప్రకారం ప్రళయకాలము సృష్టి కాలము మన శ్రీవైష్ణవ సిద్ధాంతంగా ఉండాలంటే లేదు, ఎప్పుడు ఉంటుంది. ఎట్లా స్వామి? భగవంతుడు హృదయకమలో ఉంటుంది, ప్రళయకాలంలోనూ లేకుండా లేదు. అప్పుడు దీనికి రామానుజు వారి సిద్ధాంతం పేరిచ్చాడు. పేరిచ్చిన రామానుజుడు కొత్తగా కనిపెట్టాడంటే లేదు. సరే, ఈ సిద్ధాంతం ఈయన పేరు పెట్టలేదే, రామానుజ సిద్ధాంతం ఈయన పేరు పెట్టాడా రామానుజుల వారు? లేదు. అదే ప్రకారం విచిష్టాద్వైతం అనే పేరు రామానుజుల వారు పెట్టారనే పేరు వెనకాల పెట్టారు. వెనకాల సుదర్శన సూరి శ్రీభాష్యానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. శుద్ధప్రకాశిక భట్టను ఒక స్వామి, శుద్ధప్రకాశిక భట్టను ఒక స్వామి, ఆ స్వామిత దీనికి విశిష్టాద్వైతం పేరు చెప్తాడు. అదే ప్రకారం రామానుజుని కాలంలో ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పి ఎవరు చెప్పలా. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఒక కొత్తగా కంపెనీ ఏదైనా ఆరంభించారు, స్టార్ట్ చేశారు అనుకోండి, ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఏదైనా స్టార్ట్ చేశారు అనుకోండి, ఏదైనా ఒక సభ స్టార్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ పేరు పెట్టుకుంటా. నా పేరు పెట్టండి. ఏం లేదు, ఈ రాజకీయ నాయకులే పార్టీ ఎంతో కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, వారు ఏదో దేశాని పేరు వాళ్ళ పేరు ఏదో ఒకటి పెట్టుకుంటారు. దానికి నేనే చేశాను, నేనే ప్రవర్తకాచార్యుడు అని చెప్తారు. అయితే స్వామి రామానుజుడు గారు ఇంత మాత్రం ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, ఆయన పేరు పెట్టుకున్నాడంటే లేదు, ఆయన పేరు పెట్టలేదు. అయితే రామానుజ సిద్ధాంతం ఎవరు పెట్టింది? నంబెరుమాల్ పెట్టింది. అంటే ఈ లోకంలో అంత మాత్రం జరిగింది. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ఇది మనకి నేను కాలక్షేపంలో సూచన ఏం చూసామో అది చెప్పేశాను. ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం 38వ పాసనం. பிரபக்தி மார்க்கத்தை பிரபத்தித்தருளும் தத்ரத்னார்த்தமாக ஸ்ரீபாஷ்யாதிகளை சாதித்தருளியும் அத்தாலே நிரபாயமாக இத்தரிசனத்தை எம்பெருமானார் வர்த்திப்பித்தமையும் சர்வரும் அறியும்படி நம்பெருமாள் அவருடைய தரிசனம் என்று அபிதானமாக்கி ஸ்தாபித்தபடி அவர்களை செய்கிறார். எம்பெருமான தரிசனம் என்று தொடங்கி நாக யாமுனர்களும் தரிசன பிரவர்த்தகராய் இருக்க இவருடைய பரசமுத்தைக பிரயோஜனத்தை பார்த்து எம்பெருமானார் தரிசனம் என்றாய்த்து நம்பெருமான் நாம நிர்தேசம் பண்ணி ஸ்தாபித்தருளியது. నామ నిర్దేశం చేసినట్టు నంబెరుమాల్ స్థాపితరుడినబడి மரியாதானாம்ச லோகஸ்ய கர்த்தா காரயிதாச என்ன கடவிதிரே. அதாவது திருக்கோட்டி நம்பிவாடே பலகால் நடந்து பெற்ற பரமார்த்தத்தை தம்மை அழியமாறி பூரிதானம் பண்ணி மீண்டெழுந்தருள பண்ண அனந்தரம் நமக்காவாரை நாமே தேடிக்கொள்வோம் என்றதுக்கு விஷயமான இவரை நம்பெருமான் மிகவும் விசேஷ விதானம் பண்ணி அருளி
இன்று தொடங்கி எம்பெருமானார் தரிசனம் என்னுங்கோள் என்று ஜகத்திலே ప్రదర్శిపిత్రారలి ఎన్గై అండ్రికే ఇంతవరకు చూస్తాం. అండ్రికంటే దీనికి ఇంకొక అభిప్రాయం ఉండదని అర్థం. ఇంతవరకు ఏందనేది మనం చూస్తాం. ఇప్పుడు దీంట్లో ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఏం లేదు స్వామి, దీంట్లో ధర్మం ఏం ధర్మం అంటే కర్త భగవంతుడు, కారయిత భగవంతుడు. కర్త భగవంతుడు, కారయిత. కర్త అంటే చేసి ఏ పని ఎవరు చేస్తున్నారో ఆయన కర్త అని పేరు. ఇంకోరు ద్వారా చేయించారంటే దానికి కారయిత అని పేరు. ఇదంతా సంస్కృత భాష, ద్రావిడ భాష కాదు. కర్త కారయిత ఆశ్చర్యమైన పిరలోకం చేయని వ్యాఖ్యానం, అద్భుతమైన వ్యాఖ్యానం, చాలా ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఎందుకంటే దీంట్లో లోకంలో మర్యాదలన్నీ పూర్తిగా తలవాలి కదా. మర్యాదలు అంటే ఏంది స్వామి అంటే ఆళ్వార్లకి ఏం మర్యాద, ఆచారులకి ఏం మర్యాద, ఆళ్వారు ఒక్కొక్క ఆళ్వారికి ఎట్లట్ట మర్యాద, ఆచారులకు ఒక్కొక్క ఆచారులకు ఎట్లట్ట మర్యాద తెలవాలి కదా. అదంతా ఎవరు చేసింది? భగవంతుడే కదా, ఆయనే కదా కర్త. అదా కర్త ఇంకోరు ద్వారాను చేయించాడు, అది కారయిత అని పేరు. దీన్ని పూర్తిగా చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం మనం చేసుకుంటాం కదా, సామాన్య ధర్మాన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలా అవుతుంది, విశేష ధర్మాన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలని. ఇదంతా మర్యాద. సామాన్య ధర్మం ఉంటుంది, విశేష ధర్మం ఉంటుంది, ఇట్లా చేయాలా అయితే లోకంలో మర్యాదలు ఈ ప్రకారం చెయ్యాలని చెప్తున్నాడు. ఇదంతా ఎవరు చేసింది స్వామి? రాముడు ప్రధానంగా చేసాడు. రాముడిదా చేసాడు ఏంటంటే మొదల తండ్రి మాట తప్ప వేరే మాట లేదని చెప్పి, తండ్రి చెప్పిన వెంటనే తండ్రి మాటనే నాకు మంత్రం ఏమంటే తండ్రి ఏం ఈ ప్రకారం ఈ కాలంలో ఉంటారనేది సందేహమే. అయితే తండ్రి దశరథుడు లాగా ఉండాల. తండ్రి ఏదో కంసుడు లాగా ఉంటే అప్పుడు తండ్రి మాట వినరు. ఏం స్వామి అట్లా చెప్తున్నారంటే కొన్నిసార్లు అట్లే ఉండదు. ఈ కాలంలో పెద్దవాళ్ళు కొన్ని మారిపోతున్నారు. ఎవరు కోపం చేసుకోవద్దు. చాలా తాను నన్ను చూసిచ్చాను. పెద్దవాళ్ళు చక్కగా ఉంటేనే పిల్లలు చక్కగా వస్తారు. చాలా తాను ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ఫిష్ గా ఉంటారు. మన సంప్రదాయం కోసం ఉండాలా, శాస్త్రం కోసం ఉండాలా, పిల్లల కోసం ఉండాలా, మన పద్ధతి ముఖ్యం, మన కల్చర్ ముఖ్యం. లేదు, సెల్ఫిష్ గా నేనే అనుభవించాలా అవి చూస్తారు. అవి చూస్తే అదే క్వాలిటీ పిల్లలకు వచ్చేస్తుంది. వాళ్ళు సెల్ఫిష్ గా ఉండేస్తారు. ఎందుకు ఆ ప్రకారం లేకుండా ఎవరున్నారు? రాముడు ఉన్నారు. రాముడు ఎట్లుండదు, తండ్రి ఏం చెప్తాడో అదే నాకు మంత్రం అంటే తెలియదు కదా. విశ్వామిత్రుడు ఏం చెప్పాడో అది చేసాడు. తాటకని సంపాలని ఒక్క నిమిషం ఆలోచించాడు. విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు, అప్పుడు తాటకు వచ్చింది. తాటకు వచ్చిన తర్వాత మొదట అప్పుడుతో యుద్ధమే స్టార్ట్ చేస్తాడు. 12 సంవత్సరాలు అప్పుడు రాముడికి ఏజ్. మొదట ఒక ఏంది స్త్రీ అది. ఆ పెనిమిటిని మొదట సంపాలన. ఏ రామా, అదేమో పెనిమిటి అనుకుంటున్నావు, రాక్షసేది, మొదలు సంపు. అతను చెప్పిన మాట ఎత్తుకున్నాడు కదా రాముడికి. రెండో మాట ఒక పత్ని, ఒక మాట ఒక బాణం. రెండో మాట అనేది రాముడికి లేదు. దశరథుడు అడవికి ఫోన్ చెప్పాడు, వెంటనే పోయాడు. కైకేయి ఈ ప్రకారం చెప్పింది, 14 సంవత్సరాలు పోవాలని చెప్పింది, వెంటనే పోయాడు. ఈ ప్రకారం అది కాకుండా కాదు, కైకేయికి నేను మాట ఇచ్చాను, అడవిలో పోయాడు కదా. మనం ఎక్కడన్నా ఎండాకాలం ఎండలో పోయామనుకోండి, ఎండలో గొడుగు లేదు ఏం లేదు, వస్తా ఉన్నప్పుడు టొప్పులు కూడా లేదు అనుకోండి, వస్తా ఉన్నప్పుడు ఎక్కడ చెట్టు ఉండదు, చెట్టు నీడ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెట్టు కింద పోయి కూర్చుంటాం కదా. అయితే రాముడు అడవి దగ్గర పోతా ఉన్నప్పుడు చెట్లు కింద కూర్చుంటాడు. ఎట్లాంటి చెట్టు అయితే ఆ చెట్ల ఆకులంతా ఉండదంట. ఆకులంతా ఉండే చెట్లు కూర్చున్నాంటే కైకేయి అనుకుంటుందంట, ఓ ఏంది నువ్వు భోగం అనుభవించేది అడవికి పంపించాను నిన్ను, భోగం అనుభవించేది కోసం కాదు నేను పంపించింది. అందువల్ల నువ్వు ఆ ప్రకారం చెట్టు, అందువల్ల ఎక్కడ చెట్లు ఆకులు లేదో అట్లాంటి చెట్టు కింద కూర్చుంటాడంట, ఎండలో కూర్చుంటాడు.
ఎండలో కూర్చొని ఆ ప్రకారం చేస్తారంట. ఆవిడైతే ఎండలో కూర్చుంటే ఎండ ద్వారా పూర్తిగా గుచ్చుతా ఉంటది ఆ ఎండలో. ఆ ప్రకారం కూడా ఇది కైకేయికి ఇచ్చిన మాట కాపాడని చెప్పి ఆ ప్రకారం ఉన్నాడు కదా. అది కాకుండా నిత్య ఇది కర్మ సంధ్యావనం, నిత్య కర్మను వదలనే వదలడు. సంధ్యావదనం కానీ ఇది కానీ వదలనోడు. నిత్య అనుష్ఠానం రోజు చేస్తా ఉంటాడు. సామాన్య ధర్మాన్ని చేస్తానే ఉంటాడు. అది ఎప్పుడైనా మనకంటే అట్ట కాదు. స్వామి ఈ రోజు కొంచెం టైర్డ్గా ఉండదు, మొదలు చేస్తామని తెలవదే. నేను చెప్పేది అంతా చేసేటోడు చెప్తున్నాను. ఈరోజు టైర్డ్గా ఉండదు, రేపు చూసుకుంటాము. ఏం స్వామి ఆ నిత్య అనుష్ఠానం కూడా సండే లాగా ఏదైనా ఒక రోజు దానికి సెలవు పెట్టద్దా అని అడుగుతాను. భోజనానికి సెలవు పెట్టద్దా అని అడగము. భోజనానికి 15 రోజులు ఒకసారి సెలవు పెట్టాలా. అద్దా ఏకాదశి. ఆ రోజు ఏం భోజనం చేయకూడదు. అది ముందు రోజే దశమి రోజు సాయంకాలమే భోజనం చేయకూడదు. మరుసటి రోజు ఏకాదశి రోజు పూర్తిగా భోజనం చేయకూడదు. పూర్తిగా పస్తుకుండి దాంతో ద్వాదశి పారణం 8 లోపల ఉదయం భోజనం చేయాలి. పెరుమాళకి తిరువారం చేసి తీర్థం తీసుకుని ఆ పెరుమాళ ప్రసాదం తీసుకోవాలి. అయితే ఇప్పుడు అంతా లేదే. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రకారం నిత్య అనుష్ఠానము నైమిత్య అనుష్ఠానము వదలకుండా చేస్తూ ఉంటాడు. పూర్తిగా చేస్తుండడు. సామాన్య ధర్మం విశేష ధర్మం అన్ని చేస్తాడు. ఇదంతా స్వామి విశేష ధర్మం ఏంటి స్వామి? విశేష ధర్మం ఏంది? మోక్షం ఇచ్చేది. పిరాటి చెప్పద్ది సీతా పిరాటి ఏం చేయాలి? ఆండు సంశం పరోధర్మగా అంటుంది. ఆండు సంసం అంటే కృప. ఆండు సంసం అంటే కృప. అదిదా ఏ రామ నీకుండే ధర్మం ఏం తెలుసు? కృప ఉంటది నీకు. అట్లాంటి అదిదా చాలా గొప్పైన ధర్మం. ఆండు సంసం పరోధర్మగా అంటారు కదా. ఆ ప్రకారం సీత చెప్పిన అప్పుడు సామాన్య ధర్మాన్ని వదలడు, విశేష ధర్మందా కృప. ఆ కృప ఎక్కడ చూపించాడు? చాలా తావులు చూపించాడే. కృప వదిలే ఎక్కడెక్కడ చూపించాడు? వారి దగ్గర చూపించాడు. అది కాకుండా సామాన్య ధర్మం పెట్టుకున్నాడు, విశేష ధర్మం చెప్పుకున్నాడు. అది కాకుండా పిరాటిని తీసుకుపోయాడు రావణాసుడు. అతనికి తమ్ముడు ఎవరు? విభీషణుడు. అతని దగ్గర కారుణ్యం చూపించాడు, కృప చూపించాడు కదా. అంత మర్యాద. రాముడు ఈ ప్రకారం చేశాడు కదా. ఆయన చేసే మాత్రం కాదు, మిగతా వాళ్ళని చేంజ్ చెప్తాడు. అంతా కర్త కారయిత సఖ. ఆయన ఈ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చాడు. ఇదంతా మనకి తీసుకుపోయి కృష్ణుడి దగ్గర తీసుకుపోయమంటే ఒకటి కూడా పనికిరాదు. అతను చేసేది ధర్మం. రాముడికి కృష్ణుడికి ఏం తెలుస్తాడా? ధర్మం ఏదో అది రాముడు చేస్తాడు. అట్లయితే కృష్ణుడు ధర్మం చేయడా? ఆయన చేసేది ధర్మం అయిపోతుంది. ఇది తేడా. రాముడు ధర్మం ఏదో ఆ ధర్మాన్ని చేస్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడో అది ధర్మం. అది ఇది ఉదు ఎన్నలావన వల్ల ఎన్నవుని చేయగ నైవిక్యం ముదువయ్య ముదల్వా అని చెప్తారు. ఎందుకని చెప్పిన ఆ ప్రకారం ఆయన చేస్తాడు, మిగతా ఊళ్ళని చేయిస్తాడు. ఈ ప్రకారం చేయిస్తాడు కదా. లోకంలో ధర్మాన్ని స్థాపిస్తాడు. మర్యాదలు ఎవరెవరికి ఇవ్వాలో ఆ ప్రకారం ఇస్తాడు. మొత్తం మిగతా ఊళ్ళని చేయిస్తాడు. ఒక్కొక్కరిని చేయిస్తాడు. ఎవరిని స్వామి చేయించాడో వాడి ధర్మాన్ని దాటిపోయాడు. తమ్ముడి కోసం ఏదేదో చేశాడు కదా. ఆ వాలిని ఏం చేశాడు? వాలి నువ్వు చేసేది తప్పు, నీకు శిక్ష ఇస్తాను అని చెప్పి ఇచ్చేసాడు. అదే కూడా సుగ్రీవుడు చూసి, ఏ సుగ్రీవా నువ్వు ధర్మాన్ని దాటిపోబాక, ధర్మం ఏదో ఆ ప్రకారం ఉండాలా, ధర్మాన్ని దాటబాక అని చెప్పాడు. అదే రావణాసుకు కూడా ఉపదేశం చేసాడు. అయితే ఆయనకు రావణాసుడికి ఆ బుద్ధి ఎక్కడ? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. ఆ ప్రకారం ఎక్కలేదు. విభీషుడు ధర్మం ప్రకారం నువ్వు జరుపుకోవాలా అని చెప్పి విభీషుడు ఉపదేశం చేశాడు. ఇద్దా కారయిత. ఇతనే రాముడు చేశాడు, మిగతా వాళ్ళని చేయించాడు కదా. అప్పుడు భగవంతుడే కర్తగా ఉన్నాడు, భగవంతుడే కారయితగా ఉంటాడు. అంటే సరే, భగవంతుడే కర్త అంటే ఏంటి? అతను చేస్తాడు అర్థం. భగవంతుడే కారయిత అంటే మిగతా వాళ్ళ ద్వారా చేయిస్తాడు అని అర్థం. సుగ్రీవుడి ద్వారా చేయించాడు, వాడి ద్వారా చేయించాడు, విభీషణుడి ద్వారా చేయించాడు, హనుమంతుడి ద్వారా చేయించాడు. ఇదంతా కారయిత అని పేరు. సరే, అదే ప్రకారం ఇప్పుడు కొత్తగా ఒక కర్త. ఏం స్వామి కర్త అంటే
ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పి ఒక కర్త. ఇప్పుడు ఎవరు చేస్తారు ఈ కర్త? ఇప్పుడు ఇది భగవంతుడే చేస్తాడు. కర్త కారయిత సఖా. మొదట చేసింది ఈయన అనుష్ఠానం చేశాడు, మిగతా వాడిని అనుష్ఠానం చేసేదానికి చేయించాడు రాముడు. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం అని ఈయన చెయ్యాలా, మిగతా వాళ్ళ ద్వారా చేయించాలి, రెండు చెయ్యాలా. అప్పుడుదా ఈ కర్త కారయిత అనే ఒక శబ్దానికి ఉండే అర్థం పూర్తి అవుద్ది. ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం ఉండటం అని చెప్పి ఎట్లా చేసాడు? లోకంలో ఈయన్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఎవరిని? ఎంబెరుమానార్ని, స్వామి రామానుజుల వారిని ఆయన గుర్తు పెట్టుకోవాలా. గుర్తు పెట్టుకోవాలంటే ఏం స్వామి చేయాలా? ఈ దర్శనం ఎంబెరుమానార్ దర్శనం. ఈ దర్శనం ఎంబెరుమానార్. ఎందుకంటే ఆయన చేసిన కైంకర్యమేమి? ఉయ్య ఒరేవడి ఉడయవ తిరువడి. అంత కైంకర్యం అది మనం గుర్తు పెట్టుకోవాలి కదా. ఆయన మీద ఒక ప్రేమ ఉండాలి కదా, ఒక ప్రీతి ఉండాలి కదా, ఆ గుర్తు ఉండాలి కదా. అందువల్ల ఆ మర్యాద ఉండాలి కదా. ఆ మర్యాద మొదలు చేసింది ఎవరు? నంబెరుమాళ్. నంబెరుమాళ్ అది చేశాడు. అప్పుడు అది సాధించేశాడు. అద్దా కర్త, అదిదా కర్త. ఇతనే చేశాడు. పెరుమాళే చేసింది కర్త. పెరుమాళ్ ఇంకో ద్వారా చేసి ఇంకో ద్వారా చేయించింది కారయిత. అది రాముడు ఈ ప్రకారం ఆయన చేశాడు, మిగతా ద్వారా చేయించాడు చెప్పారు. అదే ప్రకారం ఆ రాముడికి ప్రతినిధి ఎవరు? నంబెరుమాళ్. ఆ నంబెరుమాళ్ ఏం చేశాడు? ఎంబెరుమాన దర్శనం అని మొదట ఆయన స్థాపించాడు. అప్పుడు ఆయన కర్త అయిపోయాడు. రాముడి ఎట్ట కర్తగా ఉన్నాడో ఆ రాముడికి ఆ రాముడి సేవించలే. రాముడు ఎట్లా స్వామి సేవించాలా? ఇప్పుడు లేదే స్వామి. అయోధ్యలో ఉన్నాడా? లేదు. 11,000 సంవత్సరాలు ఉన్నాడు. దాని తర్వాత ఆయన పోయాడు, శ్రీవేంకటం పోయి చేరిపోయాడు. ఇప్పుడు నేను చేయించాలంటే ఏం చేయాలా? ఏం కష్టం లేదు, ఇప్పుడు కూడా చేయించవచ్చు. స్వామి కొత్తగా మీరు చెప్తున్నారు, ఎక్కడ చేయించవచ్చు, ఎలా చేయించవచ్చు, ఎట్లా చేయించవచ్చు? రాముడు ఉండాడా? ఉండాడు. ఎక్కడున్నాడు స్వామి? శ్రీరంగంలో నంబెరుమాళ్ రాముడు. శ్రీరంగంలో నంబెరుమాళ్ ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, ఆయనే రాముడు. ఆయన చెప్తాడు నే రాముడుగా ఉండాను. ఆయన రామానుజుడు వారు చెప్పింటాడు, రాము దుర్నాభిభాషతే. రాముడికి రెండో మాటే తలవదు. ఎప్పుడు గద్దెత్రిని సేవించాడు స్వామి ఎంబెరుమాన రామానుజుల వారు. సేవించిన తర్వాత నీకు అన్ని ఇస్తాను, అస్తుతే అస్తుతే, నీకు నీ సంబంధం ఉండేవాళ్ళు నీ శిష్యులు అందరికీ మోక్షం ఇచ్చామని చెప్పేశాడు. అయినా కూడా రామానుజుల వారికి ఒక సందేహం. ఏం సందేహం అంటే, నిన్ను గురించి గోదాదేవి తల్లి సూడికొడి తనాచ ఒక మాట చెప్పింది. అది ఏ మాట తెలుసా? మాలాయి పిరంద నంబియ్యి మాలే செய்யும் బలాననై ఏలా పొయ్యగల ఉరైపానై ఇగ్గే పోద కండీరే అని ఒక మాట. ఎప్పుడైనా కానీ భర్త గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎవరిని అడిగితే తెలుసు? భార్యని అడిగితే తెలుసు. ఎవరికి తెలుసు? తల్లికి కూడా అంత మాత్రం తెలవదు. ఏదో పెళ్లి అయ్యేదాకా తెలుసు. పెళ్లి అయిపోయిన తర్వాత సర్వస్వ దానం అన్ని అన్ని ఎవరికి? భార్యకే. ఇప్పుడు భార్య ఏం చెప్తుంది? గోదాదేవి ఆండాల తల్లి, ఎవరో అబద్ధాన్ని చెప్పుకుంటా ఉన్నాడే స్వామి, అతను ఎక్కడ కనిపించలేదే. ఎవరిని? కృష్ణుడిని. ఆ ప్రకారం చెప్తుంది. నాకు ఇప్పుడు రామానుజరాజు నాకు ఇప్పుడు సందేహం, నువ్వు నాకేం చెప్పావు? నీకు నీ సంబంధం ఉండేటోడికి మోక్షం ఇస్తా అని చెప్పేసావు కదా. గోదాదేవి ఏమో ఈ మాట చెప్పింది, ఏది అని అడిగాడు. ఓ రామానుజ, నువ్వు తప్పగా తీసుకున్నావు, నేను రాముడు, నేను కృష్ణుడు కాదు. అప్పుడు చెప్తాడు నంబెరుమాళ్. ఆ ఉత్సవ విగ్రహం అప్పుడు చెప్తుంది. అందువల్ల ఆ ఉత్సవం రాముడు కదా, ఆ రాముడు ఏం చేస్తాడు? మొదల్లో ఎంబెరుమానార్ దర్శనం, ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పి మొదలు చెప్పేశాడు. ఇదా కర్త. మొదట వచ్చేసి కర్త. రెండోది కారయిత. కారయిత అంటేనే సరే ఈయనే స్థాపించారు, ఇంకో ద్వారా స్థాపించాలి కదా.
ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం అని నంబెరుమాన్ చెప్పేశాడు, అది కర్తగా ఉండి ఆయన చెప్పేశాడు. కారయుత అంటే ఏంటంటే ఇంకోరి ద్వారా ఇదే మాట చెప్పించాల, అద్దా కారయుత. ఎట్లా చేశాడు? రాముడుగా ఉండుకొని ఆయన అనుష్ఠానం చేశాడు, మిగతా వాళ్ళని అనుష్ఠానం చేయించాడు కదా, అది కారయుత కదా. అదే ప్రకారం ఇక్కడ కర్తగా ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు నంబెరుమాల్. మళ్ళీ ఇంకోటి ద్వారా చేయాలి కదా. ఇంకోటి ద్వారా ఎవరి ద్వారా? తిరుక్కోట్యూరు నంబి ఆయన హృదయ కమల పోయి దూరుకున్నాడు. ఆయన లోపల పోయి అక్కడ పోయి ఏం చెప్తున్నా నీ ఎంబెరుమానార్ దర్శనం చెప్పు అని చెప్పి ఎంబెరుమానార్ అని మొదట పేరు ఇచ్చిందే ఎవరు తెలుసా? ఆ పేరు ఇచ్చిందే తిరుక్కోటి నంబి. ఎంబెరుమానార్ అనే పేరు ఇచ్చిందే ఆ తిరుక్కోటి నంబి అని చెప్పేచ్చు. ఇదిదా కారయిత. అప్పుడు ఈయన స్థాపించాడు, ఈయన ద్వారా ఇంకోరు ద్వారా స్థాపించాడు. అయితే ఈయన ద్వారానే ఆయన హృదయ కమలంలో పోయి కూర్చొని ఆయన చెప్పని చెప్పి ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు. ఇదిగా ఎంబెరుమానార్ దర్శనం అనే இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். ఎంబెరుమానార్ దర్శనం అనే இதற்கு నంబెరుమాள் పెయరెట్టి నాటి వైతారు. ఇది ఒక పాఠం. ఇది ఒక పాఠం అయిపోయిందా? దాని తర్వాత ఇంకో పాఠం ఉండదు. నాటి వైతార్, నాటి విత్తార్ అని రెండు శబ్దం ఉండదు. ఈ ద్రావిడ భాషలో కొంచెం అలంకారంగా కొన్ని శబ్దాలంతా ఉంటుంది, అలంకారంగా. అందువల్ల ఏమవుతున్న వల్ల భగవంతుడు ఆళ్వార్లన్నీ ద్రావిడ భాషలో అవతరింపించాడు ఏమో తెలవదు. కొన్ని శబ్దాలతో అలంకారం ఉంటుంది. నాటి విత్తార్, నా బాగా తెలుసు. నాటి విత్తార్, నాటి వైతార్. మళ్ళీ పుస్తకం మీరు పెట్టుకుంటే చూడండి. ఎంబెరుమానార్ దర్శనం இதற்கு నంబెరుమాள் பெயரிட்டு నాటి వైతార్ అని ఉంటుంది. పుస్తకం పెట్టుకుంటే చూడండి, నాటి వైతార్ అని భాషలో ఉంటుంది. దీంట్లో ఇంకో శబ్దం ఉంటుంది, నాటి విత్తార్ అని ఒక శబ్దం ఉంటుంది. అట్లయితే ఏం స్వామి, నాటి వైతార్ అంటే ఏమి, నాటి విత్తార్ అంటే ఏమి? నాటి విత్తార్ అంటే కారయిత, నాటి వైతార్ అంటే కర్త. అర్థం కాలేదు స్వామి, మీరు ఏదో చెప్తున్నారు, అర్థం కాలేదు. ఏం లేదు. నాటి వైతార్ అంటే ఇతనే చెప్పేశాడు, నంబెరుమాలే చెప్పేశాడు ఎంబెరుమానార్ దర్శనం అని. నాటి విత్తార్ అని ఒక శబ్దం వచ్చిందంటే తిరుక్కోటియూరు నంబి ద్వారా ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు. అర్థమైందా? అప్పుడు దీన్ని రెండు శబ్దాలు వస్తుంది. నాటి వైతార్ ఒక శబ్దం, నాటి. అయితే మనం సేవించేది నాటి వైతార్దా సేవించాలా? నాటి విత్తార్ అని చెప్పారు స్వామి, నాటి సేవించవచ్చు అని చేయించకూడదు. ఇక్కడ ఏం శబ్దం ఉండదో ఆ శబ్దం మనం పెట్టుకోవాలి. అయితే వ్యాఖ్యానంలో రెండు ఎత్తినాం, నాటి విత్తార్, నాటి వైతార్ అని చెప్పిన. అప్పుడు దీనిదా నాటి వైతార్ అని చెప్పినంటే నాటి విత్తార్ అని చెప్తాను. ఎందుకు? తిరుక్కోటి నంబి ద్వారా నాటి విత్తార్. ఎలాగా? రాముడు ఎలా చేశాడో ఆ ప్రకారం నంబెరుమాళ్ చేశాడు. ఇప్పుడు ఏదైనా చెప్పాను, రాముడికి ప్రతినిధి ఎవరు? నంబెరుమాళ్. కృష్ణుడికి ప్రతినిధి ఎవరు? పెరియ పెరుమాళ్. మూలస్థానంలో రెండు చేతులతో పట్టుకుంటాడే. కుడదిశై ముడియై వైత్తి, గుణదిశై పాదం నీటి, వడదిశై పెంపు కాటి, తెందిశై ఇలంకై నోక్తి అని చెప్పి పడుకున్నాడు, సైనించుకున్నాడు, పవలించుకున్నాడు కదా ఆదిశేషం మీద. ఆయన కృష్ణుడికి ప్రతినిధి కాబట్టి కృష్ణుడు సేవించలేదంటే ఆయన సేవించేస్తాడు, కృష్ణుని సేవించినట్టు. అట్టన సమయం తిరుప్పానాడు అట్టదా చెప్పినాడు. కొండల్ వన్ననై కోవలనాయ్ వెన్నగుండవాయన్ ఎన్ ఉల్లం కవందానై అండర్గో ననియరంగన్ ఎన్ అముదనై కండగంటల్. వెన్న ఉండవాయన్, వెన్న బాగా భోజనం చేస్తాడంట కృష్ణుడు అని చెప్పి. ఇప్పుడు ఆ ప్రకారం ఉంది కదా. అప్పుడు తిరుక్కోటి నంబి ద్వారా నాటి విత్తార్. అప్పుడు తిరుక్కోటి నంబి ద్వారా ఎంబెరుమానార్ దర్శనం అని చెప్తే దానికి నాటి విత్తార్ని చెప్పాలి. నంబెరుమాలే ఆయనే ఎంబెరుమానార్ దర్శనం పేరు ఇచ్చాడంటే
నాటి వైత్తారు చెప్పాల, విత్తారా వైత్తారా. కానీ ఇలాంటి పలుకులంతా నాకు నోట్లో తిరగదండి. తిరగకపోతే ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో ఏ శబ్దం ఉండదా, నీ సేవించినప్పుడు ఆ శబ్దం చేయించుకోవచ్చు. అయితే కాలక్షేపంలో ఇలాంటి అభిప్రాయాలు ఉండాలని తెలుసుకోవాలి. నాటి వైతార్, నాటి విత్తార్, నాటి వైతార్, నాటి విత్తార్. నాటి వైతార్ అంటే నంబేరు వాళ్ళు చేసినట్టు, నాటి విత్తార్ అంటే తిరుకోటి నుండి చేసినట్టు. అర్థమైందా? ఇది రెండు. అదనది ఉచ్చం. దీనికి ఇది ఎట్లంటే 18 సార్లు తిరుకోటికి పోయాడు. ఒక్కసారి 2 సార్లు కాదు. రాముడు ఎవడు? రామానుజుల వారు 18 సార్లు ఆయన తిరుమంత్రాన్ని చరమ శ్లోకాన్ని ఇచ్చాడు. దీంట్లో మొదట ఉత్సవాలు సేవించేదాని కోసం తిరుక్కోటమి శ్రీరంగానికి వచ్చాడు. ఇంకా ఆయనకి ఇవ్వాల. రామానుజుల వారికి చర్మశ్లోకార్థాన్ని తిరుమంత్రార్థాన్ని ఇంకా ఇవ్వాల. శ్రీరంగానికి వచ్చాడు. శ్రీరంగం వచ్చి పెరుమాళ్ళు సేవించాడు. పెరుమాళ్ళు సేవించిన తర్వాత పెరుమాళ్ళు అప్పుడు అడుగుతున్నాడు ఎవరిని? తిరుకోటమి చూసి, నీ దగ్గర ఆలవందర ఏదోదో అర్థాలంతా ఇచ్చాడంటేనే అదంతా ఆయన రామానుజుల వారికి ఇవ్వాలంటేనే ఇంకా నీ ఇవ్వలేదే అని చెప్పి అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడంటే ఆలవంత నియమనం చేస్తున్నాడు. 5 ఆచారాలను నియమనం చేస్తున్నాడు. ఒక ఆచారం 5 ఆచారాలు. పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోటియూర్ నంబి, తిరుమాలయాండాన్, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. ఈ 5 ఆచారాలు పంచాచార్య సమాశ్రయగా రామానుజుడు అష్టోత్తరం సేవిస్తాం కదా, దాంట్లో ఇది వస్తుంది. 5 ఆచారాలు, ఒక ఆచారం 2 ఆచారాలు. దాంట్లో ప్రధాన ఆచారాలు పెరిగినవి. ఇట్లా అట్లా కూడా ఈ ప్రకారం ఇచ్చిపోయాడు అంటేనే, ఇచ్చిపోయాడు నాకు నువ్వు ఇవ్వాలి అంటాడు. దీనికి ఆ పెరియ పెరుమాళ్ అడుగుతున్నాడు. ఆ కాలంలో రాజులే రాజ్య పరిపాలన చేస్తారు. ఆ రాజుకి ప్రాణం పోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు వెంటనే వాళ్ళకి ఆయన పట్టాభిషేకం చేయవద్దంటే చేయను కాదు, వాళ్ళకి ఏం తెలవు కదా. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉండే మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రులు ఏదైనా రాజ్య పరిపాలన ఇచ్చేసి ఈ కుర్రాడు, ఈ రాజు కొడుకు కొంచెం దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు రాజ్య పరిపాలన ఇద్దరు తిప్పించేసేయని చెప్పి ఆ ప్రకారం మాట్లాడుకొని మంత్రిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇళయరాజా అని చెప్పి ఆయనకి అది ఎంత ఇచ్చేస్తాడు. అదే ప్రకారం ఇక్కడ రాజు ఎవరు? ఆలవందారు. ఆ రాజు కొడుకు ఎవరు? స్వామి రామానుజుల వారు. మంత్రులు ఎవరు? తిరుకోటి నంబి. వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాలా కదా, ఇంకా ఇవ్వాలా అడుగుతున్నారు పెరియ పెరుమాళ్. ఏమి ఇంకా ఇవ్వలేదే, ఎందుకోసం ఇవ్వలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఆ సొమ్ము ఏం చెప్పాడు కదా, రాజుకుండే సొమ్ము నువ్వు ఇవ్వలేదే అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నేను ఎక్కడెక్కడో పోయాను, ఏదైతే చేశాను, ఏదైనా పడుకున్నాను, అయితే ఆలవంద నన్ను ఇవని చెప్పింది నిజమే. ఆలవంద నన్ను ఆ రామానుజుల వారికి ఈ అర్థాలని ఏం చెప్పింది నిజమే, నేను ఇస్తాను. అయితే ఇంకా ఆయనకి ఇచ్చేంత మాత్రం ఇంకా అధికారం రాలని చెప్పేశాడు. పెరుమాళ్ళు చెప్పే ఈ మాట చెప్పేశాడు తిరుకోటి నంబి. మనమంతా బట్ కాలక్షేపంలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఎట్లా తెలుసుకుంటామంటే, స్వామి ఇది చెప్పండి, అది చెప్పండి తెలుసుకుంటాము. అది మన విషయాలు తెలుసుకునేది మాత్రం కాదు. అది హాయిగా అట్లా ఈచ్చాలు కూర్చొని అట్లా ఆనుకొని తెలుసుకుంటాము. ఆ కాలం ఒక్క విషయం తెలుసుకుంటే ఎంత శ్రమం తెలుసు. ఇది మాట చెప్తారు, పెరుమాళ వరగిస్తే కూడా అర్చకర్ల వరగి ఎవరు ఉంటారు. ఆ ప్రకారం పెరుమాళ అడుగుతున్నాడు, తిరుకోటి నంబిని రామానుజుల వారికి నేను ఇవ్వలేదంటే ఇంకా ఆయనకి ఆ అధికారం రాలేదంటాడు. ఏం చెప్పటం? పెరుమాళ అడిగిన తర్వాత ఇంకా మనకంతా ఏముండదు, ఇంకా అధికారం వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి పోయాడు కదా. దాని తర్వాత స్వప్నంలో ఆయనకి, స్వప్నం అంటే ఏంది? నిద్రలో. ఆ స్వప్నంలో పూర్తిగా ఆయన ఏం చేసి ఇవ్వు చెప్పిన తర్వాత, ఎందుకంటే ఈ లోకాన్ని ఎవరు దిద్దుబాటు చేస్తారు? నువ్వా నేనా ఈ కలియుగం ఇట్లే ఉండబోద్ది, ఎవరు చేస్తారో చేసుకోకొని
నేను ఏం చేసేది? ఈ ప్రకారం మాట్లాడుతున్నారు ఎవరు? తిరుక్కోటి నమ్మి ఇటున్నాడు. ఇప్పుడు ఆ కాలం అంత శ్రమంగా ఉండింది. అది ఎందుకు చెప్తాంటే అప్పుడు ఆ ప్రకారం నేను అంత ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు నమ్మిన వాళ్ళు అడిగిన దానికే ఇద్దా అంటే మనకు ఎంతైనా దొరకద్దు అంటే అది దొరుకుతుంది. ఏ శ్రమం లేకుండా దొరుకుతుంది. వినేటోడుదా లేదు. మనకి ఆ కాలం మారు కాదు. ఆ కాలం అడిగేంత రాత్రి 1 గంటకింత లేచి ఇంత వినుకున్నాను. ఏదో ఒకటి మా స్వామి చెప్తున్నారు, ఒక మాట చెప్తున్నారు. అప్పుడు లేచి పుస్తకంలో రాస్తుడు. ఆయన అరుస్తుడు. తర్వాత మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పడు. చెప్పనే చెప్పడు. ఎంత ధైర్యం ఆయన ప్రయత్నం చేసినా కూడా చెప్పడు. అప్పుడు చెప్పేశాను కదా, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా అంటాడు. మనకి గుర్తుండే బుద్ధి ఉండదా? ఆ బుద్ధి లేదు. ఉంటే ఎందుకు ఇట్లా ఉంటాం మనం? లేదు. వెంటనే అప్పుడు లేచి రాసుకుంటాం. ఇది రాసి పెట్టేది. ఎందుకంటే అంత ఈ కాలం అదంతా ఏమీ లేదు. ఇప్పుడు స్వామి తట్టే వచ్చేసరికి యూట్యూబ్లో అంతా వస్తుందండి. అయితే వినేటోళ్ళే లేదు. అది వినేటోళ్ళు ఉన్నా కూడా అనుష్ఠానాలు తీసుకురావాలా, అది కూడా తగ్గిపోతుంది. సరే, ఈ ప్రకారం నంబిన వాళ్ళు అడిగిన దానికి ఈ ప్రకారం ఉండింది. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం రామాను గారికి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేసి ఉండాల? పెరుమాడు అడిగి ఆయన ఇవ్వలేదే, నాకు ఇస్తాడు, నేను పోతే ఇస్తాడు. నేను ఎందుకంటే నీ పోవాలా? నేను పోవాల్సిన పని లేదు. ఎందుకు? శ్రీరంగం నుంచి తిరుక్కోటి నడిచిపోవాలా 100 మైళ్ళు. అప్పుడేమి ఫ్లైట్ ఉండిందా? లేదు బస్సు ఉండిందా? కారు ఉండిందా? లేదా నడిచే పోవాలా కదా? ఎందుకు పోవాలా? పెరుమాళ్ళు చెప్పి ఆయన ఇవ్వలేదంటే ఆయన నాయన పోయి అడిగితే ఇస్తాడా? లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు మళ్ళా 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 పోతా ఉన్నాడు. 17 సార్లు పోయాడు. ఒక్కసారి 2 కాదు, 17 సార్లు పోయాడు. 18 సార్లు ఏం చేశాడు? అప్పటిదా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండాలో జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడు తిరుక్కోటి నమ్మి, హే రామానుజ, నేను నీకు ఎలా ఇచ్చానో ఈ ప్రకారం నువ్వు ఇవ్వకూడదు. అటైతే ఫ్రీగా ఇచ్చేవచ్చని చెప్తాడు. అట్ట కాదు, నేను నిన్ను 18 సార్లు రప్పించాను, నువ్వు 36 సార్లు రప్పించాలంటాడు. స్వామి కాలక్షేపం పెడితేనే 10 మందిలో రావటమే పెద్ద గొప్పగా ఉండదు. ఇప్పుడు ఈ ప్రకారం ఆ ప్రకారం ఎవరు వస్తారండి అంటే ఆ కాలం అవరగుంది. ఆ కాలం రహస్య గ్రంథాలు చెప్పాలంటే కిటికీలన్నీ మూచేస్తారు, తలుపులన్నీ మూచేస్తారు. అప్పుడే చెప్తారు. సరే, ఎందుకు స్వామి అలాగే చేశారంటే, సరే ఇప్పుడు వింటున్నారా? వాళ్ళు అనుటాలను తీసుకొస్తారా? లేదే. ఆ కాలం అనుటాలను తీసుకొచ్చారు. ఏమిటి? ఈ రహస్య గ్రంథానికి ఉండే వైభవం తెలుసుకోవాలంటే ఇంత వైభవం ఉంటుందా? వాళ్ళు ఆ అనుటాలను తీసుకుని వస్తారు. అది ఏందండి దొరకద్ది, సాక్ష్యం వస్తే దొరకద్ది అంటే వింటారు. అనుష్ఠానం వస్తుందంటే అనుష్ఠానం కావాలి. ఎందుకు చెప్తాంటే 18 సార్లు ఇచ్చాడు. ఇచ్చేది ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు, ఎవరి దగ్గర చెప్పకూడదు అని చెప్పి. అప్పుడు 36 సార్లు తర్వాత చెప్పరు కదా, చెప్పకుండా ఏం చేశాడు? ఆ కని చేసుకున్నాడు, నేరుగా పోయాడు ఆ స్వామిని. అక్కడ పోయి ఏం చెప్పాడు? గిడ్డిని ఆ గుడి ఎంట్రన్స్ లో నేర్చుకున్నాడు. చర్మశ్లోకార్థం చెప్పేశాడు. అందరూ చెప్పేశాడు, అందరికి సందేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేగం. అక్కడ చర్మశ్లోకార్థాన్ని చెప్పాడే కానీ తిరుమంత్రం చెప్పాల. అడిక్కడి నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. చర్మశ్లోకార్థం చెప్పాడు ఏమిటే, చర్మశ్లోకార్థై శ్లోకత్రోలార్థ వెలివిట్టు అరినాడు ఎంబెరుమానారు అని చెప్పి మూర్చిపడిలో వస్తుంది. అందువల్ల అక్కడ చర్మశ్లోకార్థం చెప్పాడు, తిరుమంత్రం కాదు. కొన్ని తవల తిరుమంత్రం చెప్తున్నారు. అది వచ్చి మనవాళ్ళ మామని అట్లా చెప్పల. ఆయనకి పొయ్యిల్లాద మనవాళ్ళ మామని పేరు. పొయ్యి అంటే అబద్ధం, అబద్ధమే చెప్పడం. అప్పుడు ఎప్పుడు ఆయన 600 సంవత్సరం ముందుగా 600 సంవత్సరం ముందుగా ఈ మాట చెప్పినప్పుడు కూడా మనం మార్చకూడదు. ఆ ప్రకారం చర్మశ్లోకాన్ని చెప్పేసిన తర్వాత ఈ న్యూస్ పోయింది ఎవరికి? తిరుక్కోటి నమ్మి పోయింది. ఏంది నువ్వు ఈ ప్రకారం చేసేవా? ఈ ప్రకారం చేయొచ్చా అని అడిగాడు. వాస్తవం ఉందా? చేయకూడదు. నాకు రౌరవాది నరకమే దొరకద్ది, సందేహమే లేదు. అయినా కూడా నేను ఒక నరకానికి పోయినా కూడా ఇది విన్నోళ్ళు అందరూ ఎవరికి వెళ్ళిపోతున్నారు?
మోక్షానికి పోతారు కదా, మోక్షానికి పోతారు కదా అని చెప్పినాడు. అప్పుడుదా ఆలింగనం చేసుకుంటాడు, ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకొని అప్పుడు ఎంబెరుమానారే అని చెప్పి పేరిస్తాడు. ఎంపెరుమానారే అంటారు. ఎంపెరుమాన్, ఎంపెరుమానార్ ఏం తేడా చెప్తాను. కొన్ని శబ్దాలతో కొంచెం మీరు ద్రావిడ భాషలో తెలుసుకోవాలి. ఎంబెరుమాన్, ఇప్పుడు మనం చూసాం కదా, నాటి వైతార్, నాటి విత్తార్ అని రెండు శబ్దం చెప్పాం కదా. అదే ప్రకారం ఎంబెరుమాన్, ఎంబెరుమానార్. ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణుడు, ఎంబెరుమానార్ అంటే స్వామి రాముడు. ఎందుకు స్వామి ఎంబెరుమాన్ అని పేరు పెట్టి అంటే, పెరుమాళ్ ఎంబెరుమాన్ శ్రీమన్నారాయణ చెప్పిన శ్రీమన్నారాయణకి ఎంత వైభవమో, ఏం వైభవం, అందరూ బాగుండాలా, చల్లగా ఉండాలా, అందరూ మోక్షానికి రావాలా, సర్వే జనా సుఖినో భవంతు, ఈశ్వరస్య సౌభార్థం, ఇది భగవంతుడు ఉండాలి కదా. అదే అభిప్రాయం స్వామి రామానుజులు గారు ఉండాలి కదా. అందువల్ల ఆ శ్రీమన్నారాయణ ఏమో అదే శ్రీమన్నారాయణ ఈయన తన. అప్పుడు ఏం చేయాలా, ఆ శ్రీమన్నారాయణకి పేరు ఎంబెరుమాన్, ఆ ఎంబెరుమానార్, ఆ ఎంబెరుమానార్, ఎంబెరుమాన్ అని శ్రీమన్నారాయణ పేరు. అదే పేరే ఇతనికి తీసుకొచ్చి పెట్టేశాడు. అదే పేరు వచ్చినప్పుడు మానార్ని మార్చాడు, మాదర్ ఎంబెరుమానార్ని మార్చాడు. ఆ యజ్ఞపారాయణ సరి స్వామి ఈ ప్రకారం కంచి పోయాడు. ఇక్కడ అందరూ అయితే మనకి ఏమనుకుంటామంటే, కొన్ని తావలంతా వాళ్ళోళ్ళు ఏదో చేస్తా ఉంటారే, మళ్ళా వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత చేసేటోడే లేదే స్వామి అని చెప్పి అనుకుంటాం కదా. అట్లా కాదు. భగవంతుడు ఆయన కైంకర్యానికి ఎవరికన్నా ఒకరైనా నియమనం చేసేస్తాడు. కొన్ని గుడి అంతా ఎట్టటో ఉంటుంది, ఒకటే జాడగలుగా ఉంటుంది. వాళ్ళ లోపల నిర్వాహం అంటే అడ్మినిస్ట్రేషన్లో ఏదో ప్రాబ్లం అంతా ఉంటుంది, ఏదేదో ఉంటుంది. అంతేనండి గుడి ఇంకా పాడైపోద్ది అంటారు, ఎవరినో ఒకరు దూరుతారు. పరిమాణాలు ఎవరినా ఒకరిని నియమనం చేసి అది సరి చేయిస్తాడు, ఏదో ఒకటి చేయించాడు, ఎట్లనే చేయిస్తాడు. ఎందుకోసం చేస్తుంటే ఇది ఏ పరిస్థితి ఆయన కైంకరి ఎదును పాడవదు, ఏదైనా పాడవదు. ఎవరో ఒక రూపంలో వచ్చేస్తారు, వచ్చి చేస్తారు. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. సేవాకాలమే పోయిందండి ఇక్కడ అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది లేనే లేదంటే కొన్ని రోజులు ఇంకా ప్రకాశంగా వస్తూ ఉంటది కదా. ఎందువల్లంటే ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు భగవంతుని వదిలేసి సపరేట్గా ఉండదు. ధర్మం కృష్ణం ధర్మం సనాతనం, ఏష వేద విదో విప్రాగ, ఏష అధ్యాత్మ వినో జనాగ, దేవదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. ఈ ధర్మం సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. అయితే దీన్ని రక్షించేదానికి భగవంతుడు ఎవరినో ఒకరిని తగ్గిస్తానే ఉంటాడు. ఎవరు స్వామి? అతను భగవంతుని పంపించేదే. ఎందుకంటే ఆయన్నే రక్షించుకుంటున్నాడు. ఆయన్ని రక్షించుకునేది ఇంకోరు కావాలా? నన్ను రక్షించేదానికి భగవంతుడు కావాలా? మిమ్మల్ని రక్షించేదానికి భగవంతుడు కావాలా? స్వామి భగవంతుని రక్షించుకునేదానికి ఆయనకి ఉన్నగా ఉండ ఆయనే తిరుక్కాలాండ పెరుమానైన ఆళ్వార్ పాసనం. తలందం మురిందం శకడవసనం ఉడన్ వేరా పిలందివీయ తిరుక్కాలాండ పెరుమానైన. శకడాసురుడు 7 నెలలు కృష్ణునికి. అప్పుడు ఆ ఉయ్యాలను వేసేసి ఏదో ఆవులు పశువులు దాని చూడను పోయింది. పక్కన ఒక బండి ఉంది, ఆ బండిని అడ్డం పెట్టేసి పోయింది. ఆ బండిని ఆవేశించేసాడు శకడాసురుడు. పోయి అట్నే తోసి కృష్ణుని చంపాలని చెప్పి. ఎవరు రక్షించేది? ఆయనే రక్షించుకున్నాడు. ఎట్లా రక్షించుకున్నాడు? ఈ పిల్లలకి 7 నెలలు ఆకిలి ఎత్తేనే పిల్లలు ఏం చేసేదంటే చేతులు కాళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటుంది. అట్లా ఆడిస్తా ఉంది, కాళ్ళు ఇట్లా ఆడిస్తా ఉంది. ఆ దగ్గర అతను వచ్చేసాడు, ఆ కాళ్ళని ప్రాణమే పోయింది. అప్పుడు ఆయనే రక్షించుకుంటాడు కానీ ఇంకోరిని రక్షించుకోవాల్సిన పని లేదు. దీని ఎదురు సూழல் புக்கு எனக்கோர் வரப்பும் எனக்கே அருள்கள் செய்ய
ఇది సుందరాలు ఎనక్కేలమ్మ అని తిరివిక్రమణ ఏంటారు. ఆయన రక్షించుకునేందుకు ఆయనే ఉన్నాడు. దీనిగా நம்மாழ்வாని ఎలా కటాక్షించారు తెలుసా? நம்மாழ்வாని பெருங்கேரளாத்தம் பெருங்கண்மலர் పుండరీకం நம்மేல் ఒరుంగే పిరడ వైతార్. అయితే వరాగ నాయన వరాగ పెరుమాళ్ ఆయన ఏం చెప్పి పెద్ద రూపం తీసుకున్నాడు. పెద్ద రూపం తీసుకుని అట్లా చుట్టి చూస్తున్నాడు. మన ఈ కళ్ళు ఉంటది కదా, ఈ కళ్ళు కటాక్షం ఎవరి మీద పడాల, ఎట్లా పడాలంటే ఈ సంస్కృత వేదాన్ని ద్రావిడ వేదంగా చెయ్యాల. ఎవరి మీద పడితే ఇది ద్రావిడ వేదం అవుద్ది. అయితే ఈ ప్రకారం భక్తి పెరగాలి కదా, లోకమంతా భక్తి పెరగాల, లోకమంతా పూర్తిగా ఈ వేద శబ్దం పూర్తిగా రావాలా. అప్పుడు భక్తి పెరగాలంటే ఏం చేయాలా? అందువల్ల ఇటు చూస్తున్నాడు, ఎవరి మీద కటాక్షి చూస్తున్నాడు, చుట్టి చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఇప్పుడు అతని దక్షిణ ద్వారా చూసాడు. అతను నుండి ఉత్తరపరం, ఉత్తరం నుంచి దక్షిణ ద్వారా చూస్తే అక్కడ ఆళ్వార్ తిరునాగి దగ్గర చింత చెట్టు, ఆ చింత చెట్టు దగ్గర అక్కడ యోగ ప్రభావంలో ఆళ్వార్ కూర్చున్నాడు. ఆ ఆళ్వార్ దగ్గర ఈ కటాక్షం పోయి పడింది. ఈ కటాక్షం పోయి పడిన వెంటనే అప్పుడు ఆళ్వార్ భాషణం స్టార్ట్ చేశాడు. పై నిండ జ్ఞానము కొల్ల ఒழுக்கம் அடுக்குடம்பும் இன்னின்ற நீர்மை இனியா முறாமை உயிரளிப்பான் எண்ணின்ற யோனியுமாய் பிறந்தாய் ఇమయోర్ తలైవా మేనింది కేట్టరువాయ్ అడియేం చేయని విన్నపమే అని చెప్పి అప్పుడు సంస్కృత వేదాన్ని ద్రావిడ వేదంగా చేశాడు కదా. ఇది ఎట్లా జరిగింది? ఆ వరాగ నాయనార్ వరాగ స్వామియుడి అద్భుతమైన ఒక కటాక్షం. ఆ కటాక్షం వల్ల స్వామి నమ్మాడు అలంకరించారు కదా. అప్పుడప్పుడు ఎందుకంటే ఈ ప్రకారం ఎవరైనా ఈ ప్రకారం చేస్తా ఉంటాడు. స్వామి ద్రావిడ వేదమే లేదే స్వామి అంటే ఉన్నది, ఇదిగో నేను చేస్తాడు. అది కాకుండా ఆ వేదం దొరికింది కదా, దొరికిన తర్వాత 12 ఆళ్వార్లు అవతారం చేసి 500 సంవత్సరాలు అందరూ పోయారు, అందరూ మోక్షానికి పోయారు. దాని తర్వాత ఒక 3000 సంవత్సరాలు నాలాయన దివ్య బృందమే లేదు, ఏదే లేదు. ఏం స్వామి ఇది లేదు? మళ్ళీ ఏం చేశాడు? నాదవుని అవతారం చేయించి నాదవుని ద్వారా మనకి నారాయణ మళ్ళీ తెచ్చాడు కదా. అప్పుడు సంప్రదాయాన్ని వదలదు. ఏ పరిస్థితులను సంప్రదాయాన్ని వదులుతాడంటే ఏ ప్రకారం వదలదు, అది పాటు ఉంటూనే ఉంటుంది. అదే ప్రకారం ఈ సంప్రదాయంలో ఆలవంగారు తర్వాత ఎవరు ఈ మూర్ధా విశిష్టరుగా స్వామి ఎవరున్నా రావాలి కదా, ఈ పట్టం తీసుకోవాలి కదా. ఎవరు రావటం అని చెప్పి కొట్టినప్పుడు అప్పుడు రామానుజులు వారు అవతారం చేసి ఆయన్ని చేశారు కదా. ఎందుకు చెప్తున్నంటే ఏ పరిస్థితులను ఇది పోతుంది, ఏ ప్రజను ఇది పోతుందంటే ఏదో ఒకటి చేస్తానే ఆమె చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 విషయం చూస్తున్నాం, కర్త కారయిత అని చెప్పారు కదా. ఇప్పుడు దీన్ని 2గా అడిగారు. ఎంబెరమానార్ తిరునామాన్ని తిరుక్కోటి నుండి ఇచ్చాడు. తర్వాత ఎంబెరమానార్ దర్శనం అని నంబెరమాలు ఇచ్చాడు. సరే, ఇప్పుడు చర్మశ్లోకార్థాన్ని బయటకు చెప్పాడు. చెప్పిన తర్వాత దీన్ని మూర్చిపడి ఒక వ్యాఖ్యానంలో ఈ మడవాళమని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ దర్శనానికి ఎంబెరమానార్ దర్శనం అని చెప్పి ఈ లోకంలో ప్రతిష్టాపనం చేసేటి దేవుడు నంబెరుమాన్. ఎంబెరుమానార్ దర్శనం అని ఇది ఒక అర్థం. ఇంకోటి ఎంబెరుమానార్ దర్శనం అని నంబెరుమాల్ పెయరెట్టి నాటి వైతార్. అటైతే నంబెరుమాల్ అంటే ఏంటి? 2 సూచన కదా, నాటి విత్తార్ నాటి వైతార్. అది మీరు శబ్దం ఇప్పుడు అది చెప్పిన దానివల్ల మీరు నాటి విత్తార్ అని చెప్పకూడదు, నాటి వైతార్గా చెప్పాలి. వాసన అట్టదా ఉండదు. అయితే వ్యాఖ్యానంలో 2 ఎత్తిన్నారు. ఎందుకంటే కర్త కారయిత అర్థం రావాలి కదా. కర్త అంటే ఆయన చేసింది, కారయిత అంటే ఆయన ఇంకో ద్వారా చేసింది, ఈ 2 రావాలి కదా. అందువల్ల దక్కున్నాం కర్త కారయిత అని చెప్పడం. ఇంకో ద్వారా అంటే ఏంటి? తిరుక్కోటి నమ్ము ద్వారా. తిరుక్కోటి నమ్మి హృదయం కమల ఏమైందంటే అట్లనే ఇది అయిపోయింది. ఓ నేను నరకానికి పోతే కూడా వీళ్ళందరూ మోక్షానికి పోవని చెప్పాడే. ఎంబెరుమానారే అని చెప్పి ఆలింగనం చేసుకున్నారు కదా. ఇంకా ఈ దర్శనం
ఎంబెరుమానార్ దర్శనంగా ఉండొచ్చు అని చెప్పి ఆ తిరుక్కోటి నమ్మి చెప్పాడు. అదే ప్రకారం నంబెరుమానార్ చెప్పాడు. సరే, ఈ ప్రకారం ఆయనకి ఈ ప్రకారం చేసింది ఎవరు? ఈ ప్రకారం చేసింది ఎవరు? నంబెరుమాత. నంబెరుమాత ఈ ప్రకారం చేశాడు. ఈ ప్రకారం నంబెరుమాత చేసిన దాని వల్లదా ఇది జరిగింది. సరి స్వామి. దాని తర్వాత ఈయన్ని ఆచారుగా చేసి నువ్వు ఎవరికి మోక్షం ఇస్తావో ఇచ్చుకో అని మాత్రం రామానురాలు వెండిని తల నిండి వీడనిప్పానింది రామానుజన్ మన్నిన్ తలెత్తుదిత్తు మరణాల మరత్తరని చెప్పాడు కదా. ఆ ప్రకారం చేశాడు కదా. అందువల్ల ఇది ఇది పూర్తిగా వచ్చేసింది. దాని తర్వాత ఇంకోటి, ఈయన ఆచారుడు మాటని ఉల్లంఘనం చేశాడు. చెప్పకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు, ఉల్లంఘనం చేశాడు. అయితే ఉల్లంఘనం చేసిన తర్వాత ఆచారుడు మాటని ప్రకారం లేకుండా పోయి చెప్పాడు స్వామి. అతనికి పోయి వైభవమా అంటే, నేను నరకానికి పోయినా కూడా వీళ్ళందరూ మోక్షానికి పోతున్నారు ఒక అభిప్రాయం ఉంటదే. దాని తర్వాత వేరే అభిప్రాయం కావాలా. అందువల్లదా అది ఈ చరమ శ్లోకాన్ని ఇచ్చిన తర్వాత అతనికి ఎంబెరుమానార్ దర్శనం చెప్పాడు. సరే, దీంట్లో ఎప్పుడైనా కానీ మనం బాగుంటామా లేదో మిగతా వాళ్ళు బాగుండాలని అనుకోవడం ఇదే రామానుజ వారికి. మనం అట్లయితే మనం బాగా ఉండకూడదని అర్థం కాదు. ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఒక పిల్లడు బాగా చదువుతున్నాడు, అతను కొంచెం పేదోడు. ఇంకో పిల్లడు సుమారుగా చదువుతున్నాడు, అతను మగరాజు. అటైతే అమలాపు వచ్చేసింది. అతను ఏంటి అట్లా చదువుతున్నాడు అని చెప్పి ఆయన మీద ఏదైనా తప్పు విపరీతం చేస్తూ ఉంటాడు కదా, అట్లా చేయకూడదు. ఆ పేదోడు బాగా చదువుతున్నాడే, మనకు కూడా ఆ చదువు రావాలని, చెప్పి అనుకోవాలి కదా. అందువల్లదా ఇది చెప్తున్నాడు. అప్పుడు ఎంబెరుమానార్ ఆలబందీరే అని చెప్పి ఆలింగనం చేసుకొని ఎంబెరుమానార్ అని చెప్తారు కదా, అది చెప్పాడు. సరే, ఇప్పుడు తిరుక్కోటి నంబి ఈ పేరు పెట్టేశాడు. ముందు నంబెరుమార్ పెట్టేశాడు. తిరుక్కోటి నంబి నాటి విత్తార్, నంబెరుమార్ చెప్పాడు అని చెప్పేశాడు. అయితే దీంట్లో ఒక తేడా ఏంటంటే, తిరుక్కోటి నంబి దగ్గర చర్మ శ్లోకార్థాన్ని పెట్టుకొని ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు నాటి విత్తార్ని. అదే నంబెరుమాల్ ఈయన చేసిన కైంకర్యం ఏమి, ఎట్లాంటి కైంకర్యం చేశాడు, అట్లాంటి కైంకర్యం చేశాడు కదా. ఆ కైంకర్యాన్ని అందరికి తెలవాలి కదా. తెలవాలనేది కోసంగా నంబెరుమాల్ ఈ ప్రకారం చేశాడు. సరే స్వామి, ఇది ఎందువల్ల అంత కైంకర్యం చేశాడా? అంత కైంకర్యం చేశాడంటే చేశాడు. దీనికి ఆళ్వార్ భాష ఒకటి, ఆளும் ஆளார் ஆழியும் சங்கும் சுமப்பார்தாம் வாழும் வில்லும் கொண்டு పిన్సల్వార్ మట్టిల్లై. భగవంతుని చూసి ఆళ్వారు అడుగుతున్నాడు, నీకెవరే లేదా? శంకు చక్రాలు నువ్వు చేతిలో పట్టుకుంటావు కదా. శంకు చక్రాలు వాళ్ళే పట్టుకుంటారా? మన ఏం లేదు. కొన్ని మందిలు అట్లా పోతా ఉంటే వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చి పక్కన ఒక మనిషి తీసుకొస్తాడు. వాళ్ళు అట్లా పోయారంటే కారు తెరిచేదానికి డ్రైవర్ వచ్చి కారు తెరుస్తాడు. ఇతనికే కారు తెరవటానికి తెలుసు. అంతవరకు అట్లా నిలబడి ఉంటాడు. అతను తెరిస్తే నేరుగా పోయి కూర్చుంటాడు. ఏం లేకుండా వీళ్ళకే మనుషులు పెట్టుకుంటారే. శంకు చక్రాలను పట్టుకుంటాం కదా. ఒక మనిషి తెరిచి నువ్వు పట్టుకోండిరా, నువ్వు నా పక్కన రా అని పట్టుకోవచ్చు కదా అంటే, అప్పుడు పెరువాళ్ళు చెప్పాడు, ఏం నీకు తెలవదా? పక్కనే రాముడు ఉన్నాడే, పక్కనే లక్ష్మణుడు ఉన్నాడే. లక్ష్మణుడు నాకంతా ఏం చేస్తున్నంటే, లక్ష్మణుడు ఒక్కటే కదా ఉన్నాడు. నేను వస్తాను, నేను రావాలి కదా. ఎందుకంటే శంకు చక్రాలు నువ్వే పట్టుకుంటావే. ఏం లేదు, చిన్న పిల్లలు స్కూల్ పోతుంది కదా. స్కూల్ పోతుందంటే బడికి పోతున్నప్పుడు ఆ సంచి కూడా ఎవరో పట్టుకోవాలి. ఆ ప్రకారం కొంచెం పట్టుకుంటుంది. దాని తర్వాత ఏదో తల్లి వచ్చింది, ఆ చేతులు ఇచ్చేస్తుంది. ఆ ప్రకారం ఇదే. ఇప్పుడు శంకర చక్రాలు ఆయనే పట్టుకోనంటే ఏం స్వామి ఎచ్చే పట్టుకుంటావు?
అందుకదా ఇచ్చేసాడు ఏమో తిరువేంకటపడియాను, ఎవరికి తొండమాన చక్రం ఇచ్చేసాడు. ఆ ప్రకారం ఇప్పుడు నమ్మాడు వారికి ఎదింటే నిజ ఇచ్చేసాడు. అప్పుడు ఎవరో ఒకరు రావాలి కదా. ఇప్పుడు భగవంతుడు సపరేట్గా ఉన్నాడు. ఆయన ఒకడు కాదు, 10 మందిని ఆయన కైంకర్యం చేయని వస్తాడు, 100 మందిని కైంకర్యం చేయని వస్తున్నాడు. అయితే భగవంతుడు సపరేట్గా లేదు. శ్రీవైకుంఠం పోతే కూడా కుడాంగళ అడిగీరులను కూడి నిండాడని అక్కడ పూర్తిగా ఉంటాడు. శ్వేతద్వీగ భాషలు అక్కడ పూర్తిగా చాలా మంది ఉంటారు. భగవంతుడు తెలిస్తే 10 ఆళ్వార్లు ఏమి, మిగతా ఆచార్యులు ఏమి, అందరితో ఉంటాడు. అయితే మన అట్ట కాదు, మన అట్ట కాదు. మనకి ఎక్కడన్నా సత్సంగం ఉండదా? నెల రోజులు కాలక్షేపమే లేదు, సత్సంగమే లేదు. నెల రోజులు కాలక్షేపం లేదు, సత్సంగమే లేదు. అప్పుడు పెరుమాళ్ళతోనైనా కలిసేమా? కలవలేదు కదా. అందువల్ల మనం సపరేట్గా ఉన్నాం కదా. మనం సపరేట్గా ఉండకూడదు అనేది వస్తుందా? చర్మ శ్లోకార్థాన్ని ఇచ్చాడు స్వామి పెరుమాన. అప్పుడు భగవంతుడితో మనం కలిసాలా, కలిసి ఉండాలా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం ప్రజ అని చెప్పి ఆయనతో కలిసి ఉండాలని చెప్పిదా. మనం సపరేట్గా ఉండకూడదు, భగవంతుడు రావడం, ఆయన తిరువుడి పట్టుకోవాలా. ఆ ప్రకారం ఆయన తిరువుడి పట్టుకొని అందమిల్ పేరు తడియరోడు ఇరంబని అని చెప్పి అక్కడ శ్రీవైకుంఠం పోయి అనుభవజనిత ప్రీతికారికి అకింకరం చేయాలని చెప్పి చెయ్యాలా. ఇప్పుడు నంబెరుమాల్ ఎంబెరుమాన దర్శనం ఆ పేరు ఇచ్చాడు కదా. దీనికి ఏం రీజన్ అంటే ఈయన చేసిన కైంకర్యం. ఏం ప్రయోజనం అంటే ఈయన ఆ ప్రకారం పెంచేవాడు. ఏం స్వామంటే ఈయనజా ప్రకాశం సంప్రదాయాన్ని ప్రకాశం చేశాడు. సంప్రదాయం ఎట్లా ఉండిందంటే బాగానే ఉండింది. అయితే అక్కడక్కడ ఎవరో ఒకరు ఉన్నారు అంతే, ఇప్పుడు ఉండేట్టుగా పెద్దదిగా లేదు. దాని ప్రకాశం చెయ్యాలి కదా. అదిదా వளர்த்த எம்பெருமானார் வளர்த்த அம்புவியோர் இந்த దర్శనத்தை ఎంబెరుమానార్ వளர்த்த. వளర్த்த అంటే ఏంది? బాగా అన్ని తావులు దాన్ని ప్రకాశం చెయ్యాలి కదా. అది ఒకటి. ప్రయోజనం ఏమంటే సరే స్వామి ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాము, దానికేం ప్రయోజనం? మనం ఆయన మీద ఒక అభిమానంతో ఆయన తిరువుని పట్టుకొని మనం ఉండాల. అదా ప్రయోజనం. ప్రయోజనం ఏమంటే రెండు ఇప్పుడు ఏంటంటే కారణం ఏమంటే ఈయన చేసిన కైంకర్యం. ప్రయోజనం ఏమంటే ఇంత కైంకర్యం చేసి ఈ ప్రకారం దీన్ని ప్రకాశం చేసాడే, అట్లాంటి స్వామి తిరువడి తప్ప నాకు మరి గతి లేదు. ఉయ్యవరేవడి ఉడయవరి తిరువడి ఆ ప్రకారం ఉండాలి కదా. అది దీని ప్రయోజనం అని చెప్పి అప్పుడు ప్రయోజనం నా ఎక్కడ పెట్టుకోవాలా? స్వామి రామానుజుని వారిని గుర్తు పెట్టుకొని ఆయన కైంకర్యం చేస్తూ ఉండాల. రీజన్ ఏమంటే ఆయన ఇంత కైంకర్యం చేసాడని చెప్పి నంబెరుమాల ఆయనకి ఎంబెరుమాన దర్శనం ఇచ్చేసాడు. ఇప్పుడు ఒక ఆక్షేపం వచ్చింది. ఏం ఆక్షేపం అంటే స్వామి అట్టయితే రామానుజుల వారికి కైంకర్యం చేస్తేదా ఆయన నాకు మోక్షం ఇస్తాడా, అయితే మోక్షం ఇవ్వడా? మీరు అందరూ చెప్తున్నారు. ప్రయోజనం ఏం చెప్పారు? కారణం ఏం చెప్పాడు? కారణం ఏమంటే హేతు పేరు. కారణం హేతు. హేతు ఏమి? ఎంబెరుమాన దర్శనం అని చెప్పి హేతు ఏమి? హేతు ఏం లేదు స్వామి, ఆయన చేసిన కైంకర్యం అది మనకు గుర్తు ఉండాలని చెప్పి ఆ ప్రకారం మనకి ఎంబెరుమాన దర్శనం చెప్తేదా ఓ స్వామి రామానుజులు వారు ఇంత కైంకర్యం చేసినాడు అని చెప్పి మనకి ఆ గుర్తు వస్తుంది. సరే ప్రయోజనం ఏమంటే గుర్తు పెట్టుకొని మనం ఆయనకి కైంకర్యం చెయ్యాలా అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమో ఒక డౌట్ వస్తుందంటే అట్టయితే స్వామి మీరు ఆయనకి కైంకర్యం చేస్తే మోక్షం అంటారు, లేకపోతే మోక్షం లేదంటారు. అది ఏంటండి? 10 రూపాయలు ఇస్తే అరటికాయ ఇస్తారు, 20 రూపాయలు ఇస్తే మామిడికాయ ఇస్తారు. అప్పుడు నేను చేస్తే ఆయన ఇస్తాడు, చేయకపోతే ఇవ్వడు. అదే కదా, ఇస్తాడు. అప్పుడు నేను చేయకుండా ఉండొచ్చా? చెయ్యాలా? గుర్తుగా వినండి, ఇది చేయకుండా ఉండొచ్చా అంటే చెయ్యాలా?
అయితే చేయిపోతే ఇస్తాడు. అయితే చేయిపోతే ఎవరు ఈవిడు? పెరుమాళివుడు. ఇచ్చేది ఎవరు? పెరుమాళే. ఇతను ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు. అయితే పెరుమాళ్ ఏం చేస్తాడంటే, నేను ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాను, తిరుక్కోట్టియూర్ నంబి ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు. ఆ దర్శనం గురించి గుర్తు పెట్టుకొని ఆయన మీద ఒక ప్రేమ పెట్టుకొని ఆయన మీద ఒక కంకిరం చేసేదో ఆయన స్తోత్రం చేసేది ఏమీ చేయకుండా నువ్వు ఏదో ఒకలా ఉంటావే, నీకు నాకు ఇవ్వాలా ఓ ఎవరు చేస్తాడు? పెరుమాళ్ చేస్తాడు. అప్పుడు అప్పుడే మనం ఏం చేయాలా? ఈ పాసురాన్ని గుర్తు పెట్టుకోవాలా. అందువల్ల ఈ పాసురం 2 సార్లు సేవిస్తాను. కొన్ని తిరువాళ్ళ తిరుపాలు కూడా 2 సార్లు సేవించేంత ఉండదు. మొదటి పాదం 2 సార్లు సేవిస్తాము, 3వ పాదం 2 సార్లు సేవిస్తాము, 16వ పాదం 2 సార్లు సేవిస్తాము, 18వ పాదం 2 సార్లు సేవిస్తాము. అదే మారు మంజరి పాదం 2 సార్లు సేవిస్తాము, అంటి ఉడకం పాదం 2 సార్లు సేవిస్తాము, కూడార వెలిసి పాదం 2 సార్లు సేవిస్తాము, కరవేగులు 2 సార్లు సేవిస్తాము. దాని ద్వారా చిత్తం తిరగాల వంక కడత 2 సార్లు సేవిస్తాము. అన్నీ 2 సార్లు సేవించటం లేదు. ఈ పాసురం ఈ ఉపదేశంలో ఒకసారి సేవించింది మళ్ళీ 2సారి సేవిస్తారు. అంత ముఖ్యమైన పాసురం. ఎందువల్లంటే ఈ పాసురం వల్ల ఎంబెరుమానార్ దర్శనం అనే ఒక ఎంబెరుమాన వైభవం పూర్తిగా తెలుస్తుంది. సరే స్వామి, ఈయన ఏమంట చేశాడు? ఏం చేశాడంటే ప్రత్యక్షంగా దర్శనం అంటే ఏం చేసిండే, లోకానికి చాలా ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం అంటే, ప్రత్యక్షంగా మేమంతా చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, ఇదన్నీ నిజమా అబద్ధమా? నిజమే. అయితే దీన్ని అబద్ధమని కొన్ని మతాలు చెప్తుంది. బ్రహ్మ సత్యం, జగతి మిథ్య, ఈవో బ్రహ్మైవ నాపరగా, ఇది వేదాంత దిండివగా అని చెప్పి ఎంత అబద్ధం చెప్తుంది కదా. బ్రహ్మంతో ఐక్యమైపోతారు. ఐక్యం అంటే బ్రహ్మము ఈ జీవాత్మ 2 ఒకటైపోతుంది అని చెప్తారు కదా. అదంతా లేదు, ఆ ప్రకారం లేదు. సామ్యాపత్తి మోక్షం దొరుకుతుందే కానీ అక్కడ 8 కళ్యాణ గుణాలు మనకు దొరుకుతుంది. ఇప్పుడు కూడా ఉన్నది. అది కర్మ వల్ల మూసుకుపోతుంది. అపగతాత్మ, విచరగా, విముక్తికు, విశోకగా, విచికిత్సగా, అభిభాసగా, సత్యకామగా, సత్య సంకల్పగా అని చెప్పి అదంతా ఉండాలి కదా. దీనంతా పూర్తిగా మనకి బాగా చల్లగా మనకు అన్ని తెలిపించాడు. పూర్తిగా లేదు బ్రహ్మం ఉండాలి, చిత్తు ఉండాలి, అచిత్తు ఉండాలి. ఇదంతా మీరు వచ్చి ఆ చిత్తుని వదిలేసి పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ తిరుగుడు పట్టుకుంటే నువ్వు మోక్షానికి పోవచ్చు అని చెప్పి దాన్ని మనకి పూర్తిగా తెలిపించాడు కదా. అటైతే ఏంది, మనకి నీడ ఇచ్చాడు. పెద్ద రాగి చెట్టు అంటే నీడ చాలా ఉంటది కదా, ఆ నీడ ఇచ్చాడు. అది కాకుండా మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదియా అదియా అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇదిదా పద్ధతి, ఇదిదా శాస్త్రం చెప్తుంది, ఆ ప్రకారం మనకి చేయించాడు. అది కాకుండా వేద కుదురుట్టి, వేద వాక్యాలు, వేదాన్ని ఒప్పుకోకుండా ఉండేటోళ్ళు వాక్యాలని పేరు, వేదాన్ని ఒప్పుకొని దాన్ని తప్పుగా అర్థం చేసేటోళ్ళకు కుదిరిట్టిని పేరు. వాళ్ళందరినీ తొలగించాడు, లేకుండా చేసేసాడు. అరుసమయ చెడియదనై అడి అరుత్తాను వాడి, వాళ్ళందరూ నేర్పుని చేశాడు. అదంతా మనం తెలుసుకోవాలి కదా. ఓ స్వామి రామానుజుల వాడు ఇదన్నీ చేసేయడని చెప్పి మనం తెలుసుకుంటే ఆయన ద్వారా మనకు మోక్షం దొరుకుతుంది. అట్టయితే ఇదంతా తెలుసుకోలేదు స్వామి, ఆయన వైభవం నేను చెప్పలేదు అప్పుంటే ఆయన మోక్షం ఇస్తాడు. పెరుమాళ్ ఇవ్వడు, దాన్ని చెప్పాడు. పెరుమాళ్ ఇస్తాడంటే ఇవ్వడు. అప్పుడు ఎంబెరుమానార్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు, పెరుమాళ్ ఇవ్వడు. ఎందుకంటే నేను ఈ మాత్రం ఎంబెరుమానార్ దర్శనం నేను చెప్పిన్నాను, ఆయన వైభవం నువ్వు తెలుసుకోవాలని చెప్పిన్నాను. నన్ను గురించి తెలుసుకోవాల్సిన పని లేదు, ఎంబెరుమానార్ గురించి తెలుసుకో. చెప్పేది ఎవరు? నంబెరుమా. ఒక విషయం చెప్తాను.
మనమే కొన్ని పని అంతా చేస్తాం. చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి, చాలా ఇది వచ్చింది, దీనికి ఏదైనా పేరు పెట్టాలని చెప్పి అనుకుంటాం. వెంటనే ఏం చేస్తారంటే, నా పేరు పెట్టండి, నేనే కదా చేశాను, నా పేరు పెట్టండి అని చెప్తే పెట్టేస్తానండి అని చెప్పి పెడితే నాకెంత వైభవం అని చెప్పి నేను అనుకుంటాను కదా. ఇప్పుడు నంబెరుమాళ్ ఏం చేసినారు తెలుసా? నంబెరుమాళ్ దర్శనం ఇది పేరు పెట్టిండాల. ఎంబెరుమానార్ దర్శనం పేరు పెట్టకూడదు, ఆయన పేరుతోనే పెట్టుకోవాలా, ఆయనే కదా చేసింది. చేసిందని ఎవరు? నంబెరుమానే కదా. అప్పుడు ఏం చేసిండాలా? ఎంబెరుమానార్ దర్శనం కాదండి చేసింది నేను, నా పేరు లేకుండా ఆయన వస్తాడు, ఆయన జీవాత్మ, నేను పరమాత్మ, నా పేరు కావాలా, నా పేరు పెట్టుకుంటాను. నంబెరుమాళ్ దర్శనం పెట్టుకోలేదే. ఆయన ఏం చెప్పాడు? ఎంబెరుమానార్ దర్శనం. అట్ట నేనే ఎంబెరుమానార్ దర్శనం చెప్పినప్పుడు ఆయన మీద నీకు ప్రేమ లేదు, ఆయన మీద నీకు ఒక విద్యాసం లేదు, ఆయన మీద ఒక వాంఛ లేదు. అట్లా ఉన్నప్పుడు నేను ఎందుకోసం నీకు మోక్షం ఇవ్వాలా? అక్కడ అని చెప్పారు. అప్పుడు ఆయన గురించి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమి? శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చర్మోచనం ప్రపత్తే కాదు, శ్రీమత్ రామానుజ శరణం ప్రపత్తి, శ్రీమతే రామానుజాయ నమః అని చెప్పిన. ఇది ఎవరు చెప్పేది? నంబెరుమాళ్ చెప్తారు. నంబెరుమాళ్ చెప్తున్నారు కదా. అప్పుడు మేము మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి కదా. కొన్ని మంది ఏం చేస్తారంటే, వారు చాలా గొప్పోళ్ళు అనుకోండి, చాలా మంచి కార్యాలతో చేశారు అనుకోండి, ఆయన పేరు ఈదికి పెట్టేస్తారు. ఆయన పేరు కొండయ్య అనుకోండి, కొండయ్య ఇదండి. ఆయన పేరు వెంకయ్య అనుకోండి, వెంకయ్య ఇదండి అని పెట్టేస్తారు. ఆయన ఏదో ఒకటి రెండు చేసి ఉంటాడు, చేయకుండా ఉండడు, ఏదో చేయండి ఆయన పేరు పెట్టేస్తారు కదా. ఎందుకోసం పెడతాడు? కొండయ్య ఇది ఎంత చేశాడండి అని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. దానికోసం ఆ ఈది పేరు కొండయ్య ఇది పెట్టారు. భారతదేశం, భారతదేశం గుర్తు పెట్టుకోవాల్సిన భారతదేశం అంట. ఇండియా అని తర్వాత వచ్చింది, ఇండియా అని పేరు లేదు. భారతదేశం ఇదా మన అందరూ చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారు. భారతదేశంగా దీని దేశమే భారతవర్షే భరతఖండే సంకల్పమే అద్దా భారతదేశం. అక్కడ ఇండియాని సందర్భం కాదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు భరతుడికి గుర్తుకు రావాలి కదా. అందువల్ల ఆది జడభరతుడు, అందు దర్శనం అని చెప్తాడు కదా. అదే ప్రకారం ఈది పేరు పెట్టుకుంటారు, ఈ వీధి పేరు పెట్టుకుంటారు. అదే ప్రకారం ఎక్కడ దర్శనం అంటే మొదట ఆయన గుర్తు పెట్టుకోవాలి. దర్శనం అంటే కన్ను, కంటికి దర్శనం పేరు. దర్శనం అంటే సిద్ధాంతం పేరు, ఎంబెరుమానార్ దర్శనం. దర్శనం అంటే సిద్ధాంతం పేరు. అప్పుడు మనకు రామానుజుల వారు ఉజ్జీవనం చేసేది ఎట్లా? నంబెరుమాళ్ ద్వారా. అప్పుడు ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నామంటే మనకి ఉజ్జీవనం దొరుకుతుంది. అది ఎవరు చెప్పేది? ఎవరు? నంబెరుమాళ్ చెప్తున్నారు. స్వామి ఆయన నా తిరువిడి పట్టుకో నేను నీకు మోక్షం ఇస్తా అటు చెప్పినారు కదా. అటు చెప్పరా? రామానుజుల వారి తిరువిడి పట్టుకో నేను నీకు మోక్షం ఇస్తా చెప్పేది ఎవరు? నంబెరుమాళ్ అని చెప్తాడు కదా. ఇప్పుడు ఎంబెరుమాళ్ సన్నతి ఉంటుంది కదా శ్రీరంగంలో. నంబెరుమాళ్ ఇచ్చిన స్థానం అది వసంత మండపాన్ని ఆయనకి ఇచ్చేసాడు. అది వసంత మండపం. అది ఆ వసంత మండపాన్ని ఆయనకి సన్నతిగా ఉండని చెప్పి ఆయనకి ఇచ్చేసాడు. ఎంత ఆయనే చేశాడు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం సంప్రదాయంలో ఏం చేశాడు? ఆయన పెంచాడు. అప్పుడు ఎట్లా పెంచాడు? ప్రభక్తి శాస్త్రం ద్వారా పెంచాడు, శరణాగతి శాస్త్రం ద్వారా పెంచాడు. అట్లాంటి సంప్రదాయ సిద్ధాంతాన్ని స్థాపించాడు. అప్పుడు సిద్ధాంత స్థాపనం చేశాడు. అప్పుడు ఇదా ఏం చెప్తారు? శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య భుజ వేదాంతాచార్య రోజు మనం చెప్తాము కదా. ఎవరో ఒక బ్రాహ్మడు పుట్టి వచ్చేసాడు అనుకోండి, అతనికి తెలుసు తెలవదు, భుజ వేదాంతం తెలవదు, అయితే ఈ మాట చెప్పేయాల. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య భుజ వేదాంతాచార్య. దాని తర్వాత శాంత సమగుణ ఆయన పేరేమో ఆ పేరుతో చెప్పి ఆయన ఇన్ని ఆచార్యుడు అని చెప్పేయాల.
దీనికి ప్రధాన కర్త అంటే స్వామి రామానుజులు వారు. ఎందుకు అది అందువల్ల అది గుర్తుపెట్టుకోవాలి కదా, ఇది కలియుగానికి ఇదే ప్రధానం, భగవంతుడి తిరువుళ్ళం అది. అందువల్ల దీన్ని రామానుజుల వారు అనుష్ఠానంలో తీసుకొచ్చాడు. ఉభయ వేదాంతం పూర్తిగా ఉండడానికి అనుష్ఠానం తీసుకొచ్చాడు. అనుష్ఠానం తీసుకొచ్చిన దాని వల్ల ఇది మనం పెట్టుకుంటాం. అందువల్ల ఎంబెరుమానార్ దర్శనం అని పెట్టారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదివేస్తాను, పూర్తి అయిపోయింది, 30 నిమిషం. ఎంబెరుమానార్ దర్శనం చెప్పేశాడు. ఇప్పుడు எம்பெருமான தரிசனம் என்னும் ஜகத்திலே எதிர்கிட்டான அன்றிக்கே நாட்டு வைத்தார் பாடமான போது இவர் ஆக்ஞா அதிலங்கனம் பண்ணி அமரியாதகா பிரபக்தி பிரதானம் பண்ணின பிரபாவத்தை கண்டு திருக்கோட்டி நம்பி அப்படியே எம்பெருமானார் என்று திருநாமம் சாத்தி இன்று முதல் எம்பெருமானார் தரிசனம் என்றுங்கோ என்று அருளை செய்து ஆதரித்து போருகையாலே அந்த நம்பியுடனே இத்தை வெளியிடும்படி அருளி செய்த நம்பெருமானார் தாமே தத்வாரா இத்தை சாபித்தருளினார் என்னவோமாம். இவர் தாம் ஆளும் ஆளார் என்று இவருடைய தனிமையை தீர்க்கும் சம்சாரிகள் தனிமையை தீர்க்கும் இப்படி உபதேசிப்பது. இப்படி நம்பெருமாள் தரிசனத்தாபம் பண்டிகைக்கு அடியன் எண்ணில் அம்பதியோர் இந்த தரிசனத்தை எம்பெருமானார் வராத்த அந்த செயலறிக்கைக்கா என்கிறார். எம்பெருமானார் அபிதான விசேஷத்தாலே அழகதா இருக்கிற பூமியில் உண்டானவர்கள் எல்லாம் பரம வைதிக முகமாய் அதையேவ நிரவத்தியமுமான இந்த தரிசனத்தை எம்பெருமானார் வராத்த தம் உபதேச முகத்தாலே வற்பித்துக் கொண்டு போந்த அந்த செயலர்கைக்காக அந்த செயலை அம்புவியோர் அறிந்து உஜ்ஜீவிக்கைக்காக, அதாவது அவர் ஜகத்து உபகாரமாக செய்த அந்த கிருத்தியத்தை ஜகத்தில் உண்டானவர்கள் எல்லாரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார் என்கிறால் இதனுடைய தரிசன பிரவர்த்தகத்துவம் பிரபக்தி சாஸ்திர முகனே என்னுவது பிரசித்தமாக స్థాపించப்பட்டது ఆయితు. దీని నుంచి ఏమైపోయింది, ఈయన ప్రధానంగా ఏం చేశాడు, ప్రభక్తి శాస్త్రం. ఆ ప్రభక్తి శాస్త్రానికి మొదట ఎందుకంటే ప్రభక్తి శాస్త్రం లేదంటే చాలా శ్రమమే. అంటే స్త్రీలంతా ఏం చేస్తారు, వాళ్ళు మోక్షానికి పోతే ఏం చేయాలి, చాలా శ్రమం అయిపోతుంది. ఆ ప్రభక్తి శాస్త్రం ప్రధానం చెందాని వల్ల అందువల్లనే நம்பெருமாள் பிரதானங்க எம்பெருமான தரிசனம் చెప్పాడు. வாடிய தீராதன் வாடிய தீராதன் வாடிய தீராதன் என வாழ்த்துவார், వాడియన வாழ்த்துவார் వాడియన வாழ்த்துவார் తాళినయ్యలు తాழ்த்துవార్ విన్నోత్రని. ఈ పాసం దీంతో పూర్తి అయిపోతుంది. దీంతో ఒక ప్రకరణం పూర్తి అవుతుంది. ఇంకా రేపు ఇంకో ప్రకరణం ఆశ్చర్యమైంది. తిరువాయుమొഴി వ్యాఖ్యానం ఎలా వస్తుందని తప్పకుండా తెలుసుకోవాలి. ఒక్కొక్క పాత్రనే రత్నం, దానిదా పేరే చూడండి, ఉపదేశ రత్నమాల. రత్నమాల అంటారు. తప్పకుండా రావాలని ప్రార్థించారు. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆళ్వారం பெருமானார் திருவடிகளே சரணம், ஆச்சாரியன் திருவடிகளே சரணம், பாகவதார் திருவடிகளே சரணம்.